ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసి డెలివరీ చేస్తున్నాడు ఇంటికి వచ్చి ఒక పార్సల్. ఎందుకు ఇంత దుస్థితి? ఒక దేశ భవిష్యత్తు నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సరిపోతుంది అంటారు. ఒక గొర్రె రాటెడ్ మెంటాలిటీలే ఏదైతే ట్రాప్ అయి ఉన్నారో దాంట్లో నుంచి బయటికి రావాలి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ లేదా గవర్నమెంట్ జాబ్ పుట్టినప్పటి నుంచి నూరు పోస్తున్నారు సార్. కేవలం పిల్లలు సర్టిఫికేట్, కెరియర్, కాంపిటీషన్ మాటుకు మాత్రమే పరిమితమై థింక్ చేస్తున్నటువంటి పేరెంట్స్ యొక్క అవసరాలను తీర్చడానికి పిల్లల భవిష్యత్తును పరంగా పెడుతున్నారు. మాకు ఇంజనీర్ పుట్టాడు. 1 1 1 2 2 2 వాయ్ విద్యని చీప్ వ్యాపారాలలాగా చేయడము. ప్రతి ఒక్కడు ఒక కథ చెప్పేవాడే. ఎవడు బాగా నమ్మిచ్చే కథ చెప్తాడో హీఈస్ సెల్లింగ్ హీస్ కథ. ఈ ప్రైవేట్ స్కూల్ అనేటి దాదాపుగా అభివృద్ధి చెందిన ఈ దేశాలలో లేవండి. మొదటిది అది. ఈ దేశంలో కూడా ప్రైవేట్ పాఠశాల అవసరం లేదు. మన స్కూల్స్ ఎందుకని వీళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? దేనికి పనికిరాని స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఎవరికి ఇచ్చారు? ఒక టీవీ యాక్ట్రెస్ కి ఇచ్చారు. ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళుగా, ఆలోచించే వాళ్ళుగా వాళ్ళు మారాలని చూడరు. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఓట్లతోటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఆ మార్పు రావడానికి ఒక ఉద్యమం రావాలి. విప్లవం వల్లే మార్పు వస్తుంది అంటారు సార్. రిఫార్మేషన్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్ ఆఫ్ చేంజ్. రివల్యూషన్ ఈజ్ ఎ సడన్ ప్రాసెస్. వాట్స్ యువర్ చాయిస్? యు ప్రిఫర్ రెవల్యూషన్ ఆర్ రిఫార్మేషన్? ఇప్పుడు సమాజాన్ని పడుతున్నారు కదా అని వీళ్ళు ఇట్లాగే అణిగి మా కాళ్ళ కింద, చెప్పుల కింద ఉంటారు కదా అని ఇంకా నువ్వు అనగదొక్కితే యువత ప్రశ్నించే రోజు వస్తుంది. బొబ్బుల్లాగా లేస్తుంది. మీరిచ్చే బీరు సీసాలకు, మీరిచ్చే బిర్యానీ ప్యాకెట్లకు కాదు, మేము ప్రభుత్వాలను మార్చగలిగే శక్తి మాకుంది. రక్తపాతం ఉంటుంది అంటారు సార్. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. మన దేశంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడతారు. పేరెంట్స్ డెడికేట్ దర్ ఎంటైర్ లైఫ్స్ టు గివ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. కానీ ఫైనలీ 90% ఆఫ్ అస్ ఆర్ నాట్ ఎంప్లాయబుల్. సో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ భ్రష్టు పట్టడానికి కారణం ఎవరు? ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది పెద్ద బిజినెస్ మాఫియా. ప్రపంచ దేశాల్లో ఉన్న స్కూళ్ళల్లో పిల్లలందరూ లాజిక్, ఎథిక్స్, క్రిటికల్ థింకింగ్, రోబోటిక్స్, ఏఐ వీటి వెనకాల పరిగెడుతుంటే మనం ఇంకా ఒక మ్యాథ్ ఫార్ములానో లేదంటే ఒక సైన్స్ డెఫినేషన్ బట్టి పట్టడంలో బిజీ ఉన్నాం. ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం ఆర్యభట్ట జీరో కనుక్కున్నాడని మనం గొప్పగా ఫీల్ అవుతాం. ఆ తర్వాత ఇండియా ఎన్నో విషయాల్లో ఇంకా జీరోగానే మిగిలిపోవడానికి కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఎందుకు ఉంది? ఇలా అవ్వడానికి కారణం ఎవరు? దీన్ని మార్చాలంటే ఏం చేయాలి అనే విషయమే ఈరోజు మన గెస్ట్ డాక్టర్ జేఎస్ పరంజ్యోతి గారితో మాట్లాడాం. పరంజ్యోతి sir is the chairman of Oasis Educational Institutions. He has got 40+ years of experience in the education sector. ఈ ఎపిసోడ్ ప్రతి పేరెంట్, ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్ చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో డాక్టర్ జేఎస్ పరంజ్యోతి గారు. నమస్తే హరీష్, బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. థ్యాంక్ యూ సార్. వరంగల్ నుంచి వచ్చారు. సార్ మీరు మంచి ఎడ్యుకేషనిస్ట్. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. తప్పకుండా. నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియాని ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నాను సార్. ఎందుకంటే సిస్టమ్ అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాని అవుట్పుట్స్ బాగుంటాయి, పద్ధతిగా జరిగేది. ఇప్పుడు కంప్యూటర్ అనుకోండి, అదొక సిస్టమ్. ఏం కమాండ్ ఇచ్చినా దాని రిజల్ట్స్ బాగుంటాయి. సో దాన్ని నేను సిస్టమ్ అన్నాను సార్. ఫెయిల్యూర్ ప్రాసెస్ అంటాను, క్రాష్ అయిందంటారు, మొత్తం నాశనం అయిపోయింది అంటాను సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్ తక్షశిల, నలంద, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ ఇలాంటి గొప్ప యూనివర్సిటీస్ మనకు ఉండేవి. మనకు ఎంతో చరిత్ర ఉంది భారతదేశానికి. అలాంటిది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? అంటే ఈ కారణం ఒక వ్యక్తినో ఒక పాలసీనో కాదండి. ఈ వ్యవస్థ ఇట్లా అంటే ఇలాంటి ఒక బియాండ్ రిపేర్ అనిపించేటటువంటి పరిస్థితికి వెళ్ళింది అంటే దీనికి అందరం కారణమే. ఒక పక్క పాలసీ మేకర్సు, ఇంకొక పక్క ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఉపాధ్యాయులు అనుకోండి, లేదా తల్లిదండ్రులు, అందరూ దీనికి బాధ్యులే. అందరూ అంటే ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి నిర్లిప్తత అనుకోవచ్చు. నిర్లక్ష్యం పాలకుల వైపు నుంచి వస్తే, నిర్లిప్తత తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. ఎవరి భాగం ఎంత? ఎవరిని ఎక్కువ తప్పుపట్టాలి? ఎక్కువ పాలసీ మేకర్స్దే కదా. నేనంటాను అలాంటి పాలసీ మేకర్స్ని భరించటం కూడా సమాజం యొక్క తప్పే అంటాను. అట్లాగే సమాజం భరిస్తుంది కదా అని వారి విద్యుత్ ధర్మాన్ని విస్మరించినటువంటి అంటే నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పాలసీ మేకర్స్ కూడా తప్పే అంటారు. సో భారతీయులందరూ తప్పే చేస్తున్నారంటారు సార్. మనందరం తప్పు చేస్తున్నాం కాబట్టి మనం భరిస్తున్నాం. ఈ స్థితికి దీన్ని దిగదార్చడాన్ని మనం చూస్తూ కూడా మౌనంగా కూర్చుంటున్నాం.
అదే సార్, మన ఇండియాలో కొన్ని పేరెంట్స్ చూసుకుంటే ఊరికే అరే చదువుకోరా, లేదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు, పెద్ద అయ్యాక కూలీ నాలి చేసుకోవాలి, బతకాల్సి వస్తుంది, లేదంటే మెకానిక్ జగా అవుతావా, ఆటో నడుపుకుంటావా అంటారు సార్ కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఇదే చేస్తున్నారు సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ రైడ్ హెయిలింగ్ డ్రైవర్స్, ఫుడ్ డెలివరీ ఏజెంట్స్. నేను కంపెనీ పేర్లు తీసుకోవట్లేదు, కరెక్ట్ కాదు కాబట్టి. అందులో చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు సార్. నాకు తెలిసి నంబర్స్ గుర్తులేవు, 40-50% ఆర్ గ్రాడ్యుయేట్స్. సో చదువుకున్నా సరే అదే పని చేస్తున్నారు కదా సార్. మరి ప్రపంచంలో ఎక్కడ కూడా ఎలా ఉండదు సార్. గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసి డెలివరీ చేస్తున్నాడు ఇంటికి వచ్చి ఒక పార్సల్. ఎందుకు ఇంత దుస్థితి మరి? అంటే విద్య అంటే ఒకప్పుడు హ్యుమానిటీ, సర్వీస్, క్రియేటివిటీ, రెస్పాన్సిబిలిటీ, ఈ లక్షణాలతో ఈ లక్ష్యాలతోటి విద్య కొనసాగింపబడేది. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ అంటే కేవలం కెరీర్ మాత్రమే, కాంపిటీషన్ మాత్రమే, సర్టిఫికెట్ మాత్రమే అనేటటువంటి పరిస్థితికి దిగజార్చబడింది. అందుకని నైపుణ్యాలు లేని సర్టిఫికెట్లు పట్టుకొని ఉద్యోగాల కోసం వెళితే ప్రపంచ జాబ్ మార్కెట్లో ఈరోజు 90% మన గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఉందో ఆ రంగంలో వారు ఉద్యోగం సంపాదించేటటువంటి స్కిల్స్ వాళ్ళకి లేకుండా పోతున్నాయి. అందుకని మరి సర్టిఫికెట్ ఉన్నటువంటి రంగంలో ఉద్యోగం దొరికినప్పుడు ఈ స్కిల్స్ అంటే లేని రంగం ఏదైతే ఉంటుందో కామన్గా జరిగేటటువంటి ఆ రంగంలో పని వెతుక్కోవాల్సి వస్తున్నది. అదే సార్, ఎందుకు అలా అయింది మరి? ఆ మిస్ మ్యాచ్ ఎందుకు జరుగుతుంది? అంటే ఆ మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు వాట్ ఇండస్ట్రీ నీడ్స్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేకపోతుంది. అది వాట్ ఇన్స్టిట్యూషన్ గివ్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ మిస్ మ్యాచ్ టు ది ఇండస్ట్రీ. కరెక్టే. ఇది ఇటువైపు పాలసీ నుంచి ఇటు ప్రజల నుంచి. అసలు వాస్తవానికి ప్రజలకు అంత అవగాహన లేదండి. ఏది అంటే నేర్పిస్తే బోధిస్తే అది నేర్చుకున్నటువంటి పిల్లలు ఏ స్థాయికి ఎదుగుతారు అని ప్రశ్నించే స్థాయిలో ఈరోజు మన ప్రజలు లేరు. దాన్ని ఆలోచించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీదే ఉంది, పాలసీ మేకర్స్ మీదనే ఉంది. వాళ్ళది చేసే పరిస్థితుల్లో లేరు కదా. ఇప్పుడు మనం గమనిస్తే మోదీ గారు వారు అంటే అధికారంలోకి ప్రైమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళకి ఎన్నో ఆశలు ఉండే, ఇంత డైనమిక్ లీడర్ వస్తున్నాడు, ఈ మార్పు ఏదన్నా జరుగుద్ది అని. జరగలేదంటారు. అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఎవరికి ఇచ్చారు? ఒక టీవీ యాక్ట్రెస్కి ఇచ్చారు, స్మృతి ఇరానీ గారికి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు. అంతే అండి. అంటే అప్పుడే మా ఆశలు నీళ్ళు గారిపోయినాయి. అంతే. అంటే ఎడ్యుకేషన్నే కదా ఏ దేశమైనా కూడా. అంటే ఒక సామెత అంటారు, ఏమంటారంటే ఒక దేశ భవిష్యత్తు నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను నాశనం చేస్తే సరిపోతుంది అంటారు. అంతే. దాన్ని మనం అంటే ఒకసారి ఇట్లా తిప్పి ఆలోచిస్తే ఒక దేశ భవిష్యత్తు నిర్మించాలనుకుంటే కూడా ఆ దేశ విద్యా వ్యవస్థను నిర్మించాలి. అట్లాంటి దేశాలను ఎన్నిటినో చూసినాం మనం. సరే, ఎందుకు అలా చేస్తున్నారంటారు మరి? సరే, ఇది ఎలా మారాలి? ఆ మినిస్టర్ కాదు ఇంకో మినిస్టర్ వస్తారు, అది పోనివ్వండి, ఇది ఎట్లా మారాలి మరి? ఈ మార్పుకు రెండు రకాలు. ఒకటేమో ప్రజల వైపు నుంచి అన్న మార్పు రావాలి, లేదా పైనుండి అన్న మార్పు రావాలి. ప్రజల వైపు నుంచి మార్పు రావాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు, పాలకులు ఎప్పుడు వింటున్నారు ప్రజల మాట అంటే కేవలం ఓట్లు అడిగినప్పుడు మాత్రమే వింటున్నారు. ఓట్లు వేసేటప్పుడే ఆ మాట వింటున్నారు. అంటే ఇక దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మాట వినరు. అంతే. ఓట్లకు వచ్చే నాయకులకు మా పిల్లలకి ఇవ్వాల్సినటువంటి నాణ్యమైన విద్య, వేర్ ఇస్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ డెలివరీ, అది మేనిఫెస్టోలో రావాలి కదా. ఆ మేనిఫెస్టోకి ఇప్పుడు మన మేనిఫెస్టోలు ఎలా ఉంటాయంటే మన ఉగాది పంచాంగ శ్రవణాలాగే ఉంటాయి అన్నట్టు. ఎట్లా అంటే 5 సంవత్సరాలకి మేనిఫెస్టో ఇస్తే మళ్ళీ వచ్చినప్పుడు పాత మేనిఫెస్టోలో ఏముంది అని చెప్పేసి ప్రజలు అడిగే పరిస్థితి లేదు. నాయకులు మా పాత మేనిఫెస్టోలో ఇవి మేము ప్రామిస్ చేశాము, అమలు చేశామని చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. మన ఉగాది పంచాంగ శ్రవణాలు కూడా అట్లాగే ఉంటాయి కదా. అయ్యవారు వస్తారు, పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం ఇలా ఉంటుందని చెప్తారు, ఈ సంవత్సరం సీఎం అవుతావు, నెక్స్ట్ సీఎం నువ్వే అంటారు, అంతే, అవన్నీ చెప్తారు. కానీ మళ్ళీ మరుసటి సంవత్సరం వచ్చిన తర్వాత గత సంవత్సరంలో చెప్పింది ఏది కూడా మళ్ళీ ఆ ప్రస్తావన కూడా రాదు. ప్రజలు అట్లాగే మభ్య పెట్టబడుతున్నారు.
సార్ ప్రజలు మారారు. నేను ఏంటానంటే 30 ఏళ్ల క్రితం కానీ హ్యుమానిటీస్ ఆర్ట్స్ ఎక్కువ ఉండేవి. ఈ లాస్ట్ 20-30 ఏళ్లలో ఒకటే ప్రజలు మారింది ఏంటంటే పేరెంట్స్ కూడా ఇంజనీరింగ్, మెడిసిన్, MBA లేదా గవర్నమెంట్ జాబ్ పుట్టినప్పటి నుంచి నూరు పోస్తున్నారు సార్. ఇది అంటే ఎందుకు ఇంత అబ్సెషన్ పెరిగింది? ఇంజనీరింగ్, మెడిసిన్ చదువు అంటే ఈ 4 తప్ప వేరే లేవా? ఇప్పుడు మీరు సమాజానికి ఒక అద్దం లాంటిది విద్యా విధానం అంటారు. అంటే సమాజం ఏం కోరుకుంటుందో విద్యను అందించేటటువంటి వాళ్ళు దాన్నే డిజైన్ చేయటం మనం చూస్తూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే 19వ శతాబ్దం వరకు ప్రజలు ఏం కోరుకున్నారు అంటే సర్వైవల్ కోరుకున్నారు. అంటే ఆహారం కావాలి, నీరు కావాలి, ఉండటానికి ఒక భద్రత కావాలి, అది కోరుకున్నారు. ఎందుకంటే అలాంటి వాళ్ళనే అప్పుడు ఫ్యాక్టరీల కోసం తయారు చేశారు, లేదా సైనిక శిబిరాల కోసం తయారు చేశారు. తర్వాత మనం కనుక గమనిస్తే 1950 నుంచి యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి సేఫ్టీ కోరుకున్నారు అన్నట్టు, ఒక సెక్యూరిటీ కావాలి మాకు కావాల్సింది. అంటే అంతకుముందేమో సర్వైవల్, ఇప్పుడే వచ్చేసరికి ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ కావాలి. అందుకని ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక భద్రత కలిగించేది కావాలని కోరుకున్నారు. అదే దాని తర్వాత 1990స్లోకి వచ్చిన తర్వాత మనం గమనిస్తే రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. అందుకే మీరు చూడండి సమాజంలో మనకేం కనబడుద్ది అంటే ఆ 1990 తర్వాత వచ్చినటువంటి ట్రెండ్ ఏమిటి అని అంటే మా పిల్లలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు, లేదా మా పిల్లలు ఓ స్టాన్ఫర్డ్లో, ఆక్స్ఫర్డ్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుతున్నారు, లేదా మా పిల్లలు ఈ పేరున్నటువంటి విద్యని అంటే విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పుకోవటం ఒక గౌరవంగా మారింది. అట్లాగే సమాజంలో ఏ వృత్తులకైతే గౌరవం ఉందో, అంటే గౌరవం అంటే ఒక మాటలో చెప్పాలంటే సంపాదన లాంటి వలన కలిగిన గౌరవం. ఒక డాక్టర్ బాగా సంపాదిస్తున్నాడు, ఒక లాయర్ బాగా సంపాదిస్తున్నాడు, ఒక ఇంజనీర్ బాగా సంపాదిస్తున్నాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి 2 చేతులు కాదు 4 చేతులు సంపాదిస్తున్నాడు అనేటటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో అలాంటి ఉద్యోగాలు సంపాదించడానికి ఏ చదువు కావాలో ఆ చదువు కోసం వెంపర్లాడటం అనేది స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు కోవిడ్ తర్వాత 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా, అంటే భారతదేశంలో ఇంకా ఆ ట్రెండ్ ఇంకా మొదలు కాలేదు, బట్ వెస్ట్లో చాలా క్లియర్గా మొదలైంది. ఈ మధ్య నేను ఫిన్లాండ్ వెళ్ళినప్పుడు కానీ, ఈస్టోనియా కానీ, లేదా UK, US ఈ కంట్రీస్లో చూసినప్పుడు, ఈవెన్ టర్కీలో కూడా నేను గమనించింది ఏంటంటే దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఏ రెస్పెక్ట్ గివింగ్ ఎడ్యుకేషన్, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రీడమ్ గివింగ్ ఎడ్యుకేషన్. అంటే ఫ్రీడమ్ గివింగ్ అంటే తన సమయం తన చేతిలో ఉండాలి, తన మానవ సంబంధాలు బాగుండాలి, తన కుటుంబానికి తన సమయం ఇవ్వగలగాలి, తనకున్నటువంటి ప్యాషన్స్ని కూడా తన జీవితంలో తను అనుభవించగలగాలి. అందుకనే అలాంటి విద్య కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే గతంలో బాగా సంపాదన కావాలి అనుకొని కుటుంబాన్ని కూడా ఫనంగా పెట్టి కుటుంబానికి కూడా సమయం ఇవ్వలేకుండంతగా వృత్తిలో నిమగ్నమయ్యేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చే ట్రెండ్ ఏమిటి అంటే లేదు, నాకు ఆ ఫ్రీడమ్ కావాలి, నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలగాలి, నేను నా ప్యాషన్ని పర్సూ చేయగలగాలి. కానీ భారతదేశానికి ఈ కల్చర్ వస్తుంది అంటారు, ఎందుకంటే మన రిజిడ్ మైండ్ సెట్ కదా సార్, డబ్బు 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 ఇదే కదా. అంటే మీరు అంటుండే మనకు మానవ సంబంధాలు అక్కర్లేదు. గడిచిన 10-20 ఏళ్ళలో చూస్తే ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో, నేను ఉన్నానా, నేను బాగున్నానా, నా పక్కనోడు ఎంత నాశనం ఉన్నా నాకు పర్లేదు, నేను బాగుండాలి, నా కడుపు నిండాలి, అంతే కదా సార్. అంటే మన మెంటాలిటీ అదే సార్ అన్ఫార్చునేట్లీ. మరి అది అంటే నేను భారతదేశాన్ని, మీరు అడిగిన ప్రశ్నలో నుంచి నేను భారతదేశాన్ని కనుక ఆవిష్కరించాలనుకుంటే, ఇఫ్ ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ విత్ యువర్ క్వశ్చన్, గమనిస్తే భారతదేశంలో ఈ 4 వర్గాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ సర్వైవల్ కోసం పాకులాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూలీనాలి చేసుకునేటటువంటి వాళ్ళు, అప్రెస్డ్ అయినటువంటి వాళ్ళు, ఈ దేశంలో అణచివేతకు గురైనటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా సర్వైవల్ కోసం వాళ్ళ పిల్లల చదువు కోసం వెంపర్లాడుతున్నారు. ఆ వర్గం ఒకలాగా ఉంది, ఇంకా అట్లాగే ఉంటుంది సార్. ఉంది, ఆ వర్గాన్ని బాగుపడినారు, ఆ వర్గం బాగుపడాలి. దాని విషయం మళ్ళీ వద్దాం మనము. రెండవది వచ్చేసి ఇదే, అంటే సెక్యూరిటీ కోసం. ఇంకా ఇప్పటికి మీరు చూడండి, మొన్నగాక ఏది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఏ గ్రూప్ సర్వీసెస్ పెట్టినా కూడా 100 పోస్టులకి లక్షల మంది ఉద్యోగార్థులు అంటే క్యాండిడేట్స్గా వెళ్తున్నారు. దాని భావం ఏంటి? నాకు సెక్యూరిటీ కావాలి. ఎందుకు? ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎంటర్ అయితే ఇక నాకు తిరుగులేదు. ఆ సెక్యూరిటీనే చూస్తున్నారు అంతే. మూడోది వచ్చేసి రెస్పెక్ట్. ఇప్పటికి కూడా
కొన్ని అంటే ఇప్పుడు ఇది ఏమంటే ఒక రకమైనటువంటి ఎవల్యూషన్ అన్నట్టు ఇది. ఓకే, సమాజంలో ఒకప్పుడు ఈ రెస్పెక్ట్ కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు అంతకుముందు సెక్యూరిటీ కోరుకున్నటువంటి వాళ్ళే, అంతకుముందు సర్వైవల్ కోరుకున్నటువంటి వాళ్ళే. ఆ దశను దాటి ఒక్కొక్క దశలోకి వస్తున్నారు. ఇప్పుడు రెస్పెక్ట్ కోరుకునే వాళ్ళు, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు IITN కావాలి, ఈ రకమైనటువంటి అంటే వీళ్ళు సెక్యూరిటీ దశకు వచ్చారు. ఇక వీళ్ళ పిల్లలు రెస్పెక్ట్ తీసుకొచ్చేటటువంటి ఎడ్యుకేషన్లోకి రావాలి. ఆ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అంతో కొంత ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే ఈ IITలు, ఈ డాక్టర్లు కాదు, ఇవన్నీ జీవితాన్ని బందీ చేస్తున్నాయి. కాబట్టి కావాల్సింది ఫ్రీడమ్. అంటే తన సమయం తన చేతిలో ఉండాలి, తను అనుకున్న దాని మీద తన సమయాన్ని స్పెండ్ చేయగలగాలి. అలాంటి ఆర్థిక వనరులు ఉండాలి, అలాంటి మనస్తత్వం ఉండాలి, అలాంటి మానవ సంబంధాలు ఉండాలి అని కోరుకునేటటువంటి ఒక తరం కూడా ఇప్పుడు ఆ వర్గం కూడా మన దేశంలో ఉంది. కాకపోతే చాలా మైనారిటీగా ఉంది. మళ్ళీ అదే ప్రశ్నకు వస్తే సార్, మన స్కూల్స్ ఎందుకని వీళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, దేనికి పనికిరాని స్టూడెంట్స్ని? వాస్తవం, మీరు అడిగినటువంటి ప్రశ్న నాకు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిని ఒక్కసారి అంటే నేను ప్రస్తావించడానికి మీరు ట్రిగ్గర్ చేస్తున్నారు. అదేంటంటే అసలు విద్యా సంస్థలు నడిపే వాళ్ళల్లో చాలామందికి విద్యా సంస్థని ఎందుకు ప్రారంభిస్తున్నాము అనే అవగాహనే లేదు. సారీ, చాలామంది అందులో పాలిటీషియన్స్ ఉన్నారు ఇండియాలో. అదే వ్యాపారవేత్తలు ఎంటర్ అయిపోయినారు. ఒకప్పుడు విద్యారంగంలో ఎవరొచ్చేవారంటే విద్యను ఒక ప్యాషన్గా తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చారు. ఒక 30-40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం చూస్తే విద్య ద్వారానే సామాజిక వికాసం కలుగుతుంది, ఆ ఉద్యమంలో నేను భాగస్వామ్యం కావాలి, నాకు ఆ తపన ఉంది అనుకునేటటువంటి వాళ్ళు విద్యా సంస్థల్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు అంటే ఆ గ్లోబల్ ఎకనామికల్ ఏదైతే ట్రెండ్స్ కనబడుతున్నాయో, అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఏ వెరీ లుక్రేటివ్ బిజినెస్ ఆపర్చునిటీ అనుకునేటటువంటి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు దాన్ని ఎడ్యుకేషన్ ఎలా చూస్తున్నారంటే ఇది డబ్బు పెట్టుబడి, డబ్బు లాభంగానే చూస్తున్నారు తప్ప, అంటే ఒక పేరెంట్ ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు సెక్యూరిటీ లేదా రెస్పెక్ట్ మాత్రమే కోరుకొని అసలు మానవ సంబంధాలు, మానవ విలువలు, మానవీయ విలువలు అనే అవగాహన లేకుండా కేవలం పిల్లలు సర్టిఫికేటు, కెరియరు, కాంపిటీషను మట్టుకు మాత్రమే పరిమితమై థింక్ చేస్తున్నటువంటి పేరెంట్స్ యొక్క అవసరాలను తీర్చడానికి పిల్లల భవిష్యత్తును పరంగా పెడుతున్నారు. ఎట్లా అంటే తరగతి గదుల్లో గంటల తరబడి, చిన్న చిన్న తరగతి గదుల్లో పెద్ద పెద్ద సంఖ్యలో పిల్లల్ని కూర్చోబెట్టి గంటల తరబడి, ఆ స్కూళ్ళకి గ్రౌండ్లు ఉండవు, ఆ స్కూళ్ళకు అంటే ఆ స్కూల్ నడిపేటటువంటి నిర్వాహకులకు చైల్డ్ సైకాలజీ మీద అవగాహన ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నే. అలాంటి టీచర్సు, అట్లాంటి పరిస్థితులలో పెరిగేటటువంటి పిల్లలు చాలా మట్టుకు ఈ IIT లేదా ఇటువంటి కోచింగ్స్ మీరు అంటున్నారు కదా, ఈ రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి, సెక్యూరిటీ ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్ ఆ భ్రమలోనో లేదా ఆ మాయలోనో పడి బాల్యాన్ని కోల్పోతున్నారు, మానవీయ విలువల్ని కోల్పోతున్నారు. ఇది చాలా ఒక క్రిమినల్ మిస్టేక్ అనేది చాలా స్పష్టంగా కాన్షియస్గా జరుగుతున్నది. దీన్ని అదుపు చేసేటటువంటి వాళ్ళు ఎవరు లేరు, ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. దీనికి ఏమైనా మార్గం ఉంటే సొల్యూషన్ ఉందా సార్? ఉంది ప్రతిదానికంటే. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే సమాజంలో ఉండే ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది ఏంటి, కాకపోతే అదొక తాళం చేతిలో గుత్తిలో ఉంటుంది. మనం ఓపికగా ప్రతి తాళం చేని పెట్టి అది దొరికేంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనికి ప్రధానంగా ఏంటి అంటే తల్లిదండ్రులు చైతన్యవంతం కావాలి. ఇప్పుడు మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోండి, లేదా మీడియా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రజలకు ఆ నష్టం తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు కాస్త బుద్ధిజీవులు లేదా మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రజల్లోకి వెళ్ళాలి, ఈ సమాచారాన్ని తీసుకెళ్ళాలి. జరుగుతున్నటువంటి నష్టాలని, రీసెర్చ్ బేస్డ్ నష్టాలని మనం చూపించాలి. ఇగో ఈ దేశాల్లో యువత ఇలాంటి వాటి వలన ఇంత నష్టపోతున్నారు, మన దేశంలో ఇలాంటి అంటే స్టాటిస్టికల్ డేటా డ్రివెన్ రిజల్ట్స్ని ప్రజల మధ్యకు చూపించేసి ఇలాంటి పద్ధతిలో కనుక వెళితే ఇప్పుడు బ్రెయిన్ ఏమైపోద్ది అంటే దానికి బ్రెయిన్ కూడా రిలాక్స్ కావాలి కదా.
మనకి 6 సబ్జెక్ట్స్ పెట్టారండి. ఈ 6 సబ్జెక్ట్స్ 3 లాంగ్వేజెస్ ఉంటాయి, 3 నాన్ లాంగ్వేజెస్ ఉంటాయి. నాన్ లాంగ్వేజ్ చదివేటప్పుడు ఏదైతే ఒత్తిడికి బ్రెయిన్ గురవుతూ ఉంటుందో దాన్ని రిలాక్స్ చేయడానికి సబ్జెక్ట్స్ అంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అక్కడ ఒక కథ ఉంటుంది, అక్కడ ఒక చర్చ ఉంటుంది, అక్కడ ఒక ఇమాజినేషన్ ఉంటుంది, అక్కడ వాల్యూ ఉంటుంది. చాలా స్కూల్స్ ఈ ఐఐటివి నేర్పించేటటువంటి స్కూల్స్ ఈరోజు ఏం చేస్తున్నాయి అని అంటే ఆ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ని పక్కకు పెట్టి పరీక్షల ముందు 2 నెలల ముందు మాత్రమే వాటిని అమలు చేస్తున్నారు. అసలు టైం టేబుల్లో ఎలా టైం టేబుల్ నిర్ణయిస్తారు అని అంటే ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ని 1-2 బోధించిన తర్వాత ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, హ్యూమన్ రిలాక్సేషన్ అవుతుంది, ఈ అప్లికేషన్ కొర్రిలేషన్ అనేది జరుగుతుంది, ఇంటిగ్రేషన్ అనేది జరుగుద్ది. ఇది ఎక్కడ కనబడుతుందండి? ఎక్కడ కనబడట్లేదు. పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. పేరెంట్స్ పట్టించుకోవట్లేదు సార్, ఒప్పుకుంటాను. స్టాండర్డ్ విషయానికి వస్తే కూడా టీచర్స్లో టీచింగ్ స్టాండర్డ్స్ కానీ స్కిల్ నేను చదువుకున్న టైంలో బాగుండేది సార్. మీరు చదువుకున్న టైంలో అఫ్కోర్స్ బాగుండేది. గ్రేట్ ప్రొఫెసర్స్ లైక్ కొత్తపల్లి జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, లేదంటే చుక్క రామయ్య గారు, ఇంకా చాలామంది అద్భుతమైన టీచర్స్. వాళ్ళ పేర్లు టీచర్ అంటే గురువులు అంటారు. కానీ ఈ మధ్య ఎవరి పేర్లు కూడా అట్లా వినట్లేదు. మనం గ్రేట్ ఎడ్యుకేషన్ ఇస్ గ్రేట్ టీచర్ అన్నట్టుగా వినంగా ఈ కాలం టీచర్స్కి ఎందుకు సార్ స్టాండర్డ్ లేదు మరి? ఎందుకంటే ఒక ఐఐటిఎన్ పేరెంటో, ఒక ఐటీ ఎంప్లాయీ పేరెంటో, ఒక డాక్టర్ పేరెంటో పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్తాడు. పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి ఆ టీచర్ చెప్పింది ఉంటాడు. ఇద్దరిలో ఎవరు స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది సార్? చెప్తున్నాను రైట్. ఒక పేరెంట్దే ఉంటుంది. ఒక 30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ చదువుకున్నారు. నా ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళి టీచర్తో మాట్లాడామా ఇంత సబ్ స్టాండర్డ్గా ఉంది ఏంటి, బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడేది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా బాగాలేదు ఏంటి అని అనిపిస్తుంది సార్. ఎట్లా మరి? ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ ఇండియన్స్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒళ్ళు హూనం చేసుకొని పిల్లల చదువు కోసం ఎంతనే చేస్తారు, చాకరీ చేసి ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కడితే ఇలాంటి ఎడ్యుకేషన్ బయటకు వస్తుంది. టీచర్స్ మళ్ళీ క్వశ్చన్ అదే సార్, టీచర్ స్టాండర్డ్ ఎందుకు తగ్గింది? మీరు అడిగిన దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి నాకు హరీష్ గారు. మొదటిది, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంత డబ్బులు కట్టి పేరెంట్స్ తమ పిల్లల్ని చదివిస్తున్నారు. అక్కడ బోధించే ఉపాధ్యాయులకు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినంత స్టాండర్డ్స్ ఉండట్లేదు. ఓకే, మొదటిది. అసలు ఈ దేశంలో ప్రైవేట్ స్కూల్ అవసరం ఉందా? ఏ దేశంలోనైనా? నేను దాదాపుగా 22 దేశాలు విద్యని అధ్యయనం చేయటం కోసం జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీ ఐ హ్యావ్ బీన్ టు ఆల్మోస్ట్ 22 కంట్రీస్. ఎక్కడా ప్రభుత్వ విద్యా సంస్థలే ఉంటాయి తప్ప ప్రైవేట్ విద్యా సంస్థలు అరకొర అంతే. అంటే మహా బిలియనీర్సు తమ పిల్లల్ని చదివించడం కోసం ఏదైనా భద్రతా కారణాల వలన అక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో కానీ, లేదా ఆటిజం లాంటి కొన్ని అది లెర్నింగ్ డిఫికల్టీస్, డిజబిలిటీస్ ఉన్నటువంటి పిల్లల కోసం స్పెషల్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి తప్ప ఈ ప్రైవేట్ స్కూల్ అనేటి దాదాపుగా అభివృద్ధి చెందిన ఈ దేశాలలో లేవండి. మొదటిది అది. ఈ దేశంలో కూడా ప్రైవేట్ పాఠశాల అవసరం లేదు. ప్రభుత్వం ఎప్పుడైతే ఇతర ప్రభుత్వాలు అంటే ఏది అమలు చేస్తున్నటువంటి బడ్జెట్లో అలొకేషన్స్ కనీసం మినిమం ఒక 6% అయినా బడ్జెట్ అలొకేషన్ చేయకపోతే ఎక్కడ మన పాఠశాలల్లో, మన ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు మీరు ఆలోచించండి, మన హైదరాబాద్లోనే గవర్నర్ గారి ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి టీచర్సు, మంచి విద్యా విధానం ఉంది. అక్కడ డిమాండ్ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో అక్కడ డిమాండ్ ఉంది. సీట్లు దొరకటం కష్టం. నేనేమంటాను అని అంటే, ఎందుకు ప్రభుత్వం అలాంటి పాఠశాలల్ని ప్రతి చోట పెట్టరు? ఏంది గవర్నర్ గారి ఇంటి పక్కన ఉన్న పాఠశాల మాత్రమే గొప్పగా ఉండాలా? ఎవరన్నా గవర్నర్ గారి దగ్గరకు వస్తే తీసుకెళ్ళి చూపించటానికి? ప్రతి పాఠశాల అలాగే ఉండాలి కదా. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నారు. ఈవెన్ కూలి చేసుకునేటటువంటి వ్యక్తి కూడా తను డైరెక్ట్ ట్యాక్స్ పేయర్ కాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా తను తినే పప్పు, ఉప్పు అన్నిటి మీద ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తున్నాడు కదా. ఆ ట్యాక్స్ ఈరోజు విద్యా సెస్ కూడా మీరు కలెక్ట్ చేస్తున్నారు కదా. ఇదంతా మీరు క్రోడీకరిస్తే తప్పకుండా మీరు మంచి పాఠశాలలు పెడతారు. మొదటి ప్రశ్న అది, మొదటిది సమాధానం అది. రెండవ దాని దగ్గర వచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి టీచర్స్ లేరు అనేది. నేను ఈ మాట అంటాను. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో అంతో కొంత మంచి టీచర్స్ ఉన్నారు అంటాను నేను, గవర్నమెంట్ స్కూల్స్ కన్నా అంటాను నేను. ఎందుకు అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్స్ ఉన్నారు.
అంటే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్స్ లేరనని నేను, ఎందుకంటే నేను ప్రైవేటు పాఠశాలలే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నేను చాలా ఉపాధ్యాయులతో గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఇట్లాంటి స్కూల్స్ నన్ను అంటే వాళ్ళ ట్రైనప్ చేయడానికి వాళ్ళ ప్రిన్సిపల్స్ని టీచర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాను, నేను ఇన్వాల్వ్ అవుతుంటాను. మంచి టీచర్ ఎక్కడున్నా మంచి టీచరే ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అద్భుతమైన టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఉన్న చోట పిల్లల్లో అద్భుతమైనటువంటి అంటే మంచి నాణ్యత ప్రమాణాలు కనబడుతున్నాయి. రిజల్ట్స్ కనిపించట్లేదు కదా సార్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వెళ్ళి గ్రాడ్యుయేట్ అంటే మీరు యావరేజెస్ తీస్తున్నారు. నేను చెప్తున్నది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అంతే. ఇప్పుడు సగటున అంటే మీరు ఒక ఉపాధ్యాయుడు, గవర్నమెంట్ ఉపాధ్యాయుడు తన పిల్లల్ని తన స్కూల్లో చదివించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నటువంటి మీరు సగటున్న నాణ్యతా ప్రమాణాలు కనుక చూస్తే ప్రజలు నమ్మట్లేదు అక్కడ నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయని. ఈవెన్ గణాంకాలు కూడా చెప్పట్లేదు. అసలు రిపోర్ట్ చూసినా అంతే కదా. ఇప్పుడు మళ్ళీ మనం ప్రశ్నకి వస్తే ఏది ఉపాధ్యాయుల్లో తగినంత నాణ్యత లేదా క్వాలిటీ కనబడట్లేదు అని పేరెంట్స్ అందరికీ తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు అనేది మీ అభిప్రాయం, మీ ప్రశ్న. నేనేమంటాను అనంటే ముఖ్యంగా ఇంకా కోవిడ్ తర్వాత మనం గమనించినట్టయితే చాలా మట్టుకు చాలా టీచర్స్ అందరూ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయినారు, టీచింగ్ ప్రొఫెషన్లో నుంచి షిఫ్ట్ అయిపోయినారు. ఎందుకంటే 2 సంవత్సరాలు దాదాపుగా పాఠశాలలు నడవకపోవటం వలన వాళ్ళు ఒక మైగ్రేషన్ జరిగింది ప్రైవేట్లో. ఇప్పుడు వచ్చేటటువంటి టీచర్లలో కూడా క్వాలిటీ టీచర్స్ దొరకట్లేదు. దానికి ప్రధానమైన కారణం చెప్తాను నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిన్లాండ్ ఎగ్జాంపుల్. అక్కడ ఒక టీచర్ కనుక టీచర్ వృత్తిలోకి రావాలి అని అంటే దాదాపు 10 సంవత్సరాలు. ఫిన్లాండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. అక్కడ టీచర్ సెలక్షన్ ఎలా జరుగుద్ది అంటే టీచర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో, టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ లోపల వాళ్ళు ఎంత చక్కగా టీచర్ వృత్తికి డిమాండ్ క్రియేట్ చేశారు అని అంటే అక్కడ మీరు ఆ దేశంలో అడగండి, 100 మంది పిల్లల్ని అడగండి నువ్వు చదువుకున్నాక ఏమవుతావని, 100కి 70-80 మంది నేను టీచర్ని అవుతాను అంటారు. ఎందుకు అంటే ఆ దేశంలో టీచర్ వృత్తికి గౌరవాన్ని అట్లా పెంచారు, వాళ్ళ వేతనాన్ని అట్లా పెంచినారు, వాళ్ళ స్టాండర్డ్ని కూడా అట్లా పెంచినారు. మినిమం క్వాలిఫికేషన్ అండి హరీష్ గారు, మీరు నమ్మరు, మినిమం క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈవెన్ నర్సరీ టీచర్ కూడా కావాల్సింది పోస్ట్ గ్రాడ్యుయేషన్. మినిమం ట్రైనింగ్ పీరియడ్ 5 years, 3 years కాలేజ్లో, 2 years ఆన్ సైట్ మీద. అప్పుడు మాత్రమే తను టీచర్ వృత్తిలోకి రావటానికి. ఇంకా ఇది కాక టీచర్ వృత్తికి డిమాండ్ ఎట్లా క్రియేట్ చేశారు వాళ్ళంటే ఒక సంవత్సరం 10,000 అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, 10% మాత్రమే, 10% మాత్రమే సీట్లు ఇంటేక్ జరుగుద్ది. అంటే 9,000 అప్లికేషన్స్ వస్తే కేవలం అంతే 900 మంది మాత్రమే ట్రైనింగ్కి ఎలిజిబుల్గా సెలెక్ట్ అవుతారు. అంటే ఎంత ఫిల్టరేషన్ జరుగుతున్నది చూడండి ఎక్కడండి. అందుకే అది ప్రపంచంలో ఒక అత్యుత్తమమైనటువంటి విద్యా ప్రమాణాలు గల దేశంగా ఈరోజు కొనియాడబడుతున్నది. కరెక్ట్ సార్. ఫిల్టరేషన్ మాటకు వస్తే మన దగ్గర కూడా అంతే ఫిల్టరేషన్ జరుగుతుందా? ఒక్క టీచర్ పోస్ట్కి కొన్ని 300-400 మందో 500 మందో పోటీ పడుతున్నారు. అవును, ఫిల్టరేషన్ జరుగుతున్నట్టేగా. ఫిల్టరేషన్ ఎక్కడ జరుగుతుందో చెప్తాను నేను మీకు. రాత పరీక్షలో జరుగుతున్నది. ఒక డ్రైవర్కి రాత పరీక్ష పెట్టి సెలెక్ట్ చేస్తే రేపు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి? టీచర్ కూడా మీరు రాత పరీక్ష పెట్టి సెలెక్ట్ చేస్తున్నారు కదా, యు ఆర్ నాట్ కండక్టింగ్ అంటే అట్లీస్ట్ డెమో క్లాస్ ఒకటన్నా చూడాలి కదా. ఇప్పుడు అంటే ఏమాత్రం బోధించలేనివాడు కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు. అందుకే నేను ఉపాధ్యాయుడికి 5 కంపల్సరీ ఎసెన్షియల్స్ కావాలంటాను నేను. ఒకటి ఏమిటి అంటే కంటెంట్ నాలెడ్జ్, అంటే సబ్జెక్ట్ మీద నువ్వు 5వ తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడికి కింది 5 తరగతులు పై 5 తరగతుల్లో ఏముందో తెలియాలి, చెప్పగలగాలి. నువ్వు బోధించేటప్పుడు ఒక అంశాన్ని బోధించేటప్పుడు ఫోటోసింథసిస్ గురించి చెప్తున్నావు అనుకోండి, నువ్వు చెప్పగలగాలి. ఏమని చెప్పాలి అని అంటే నీకు కింద 3వ తరగతిలో ఈ పత్రాల గురించి నేర్చుకున్నావు, పత్రహరితం గురించి, క్లోరోఫిల్ గురించి నేర్చుకున్నావు. రానున్న పై క్లాసుల్లో
నువ్వు ఒక డార్క్ రియాక్షన్, లైట్ రియాక్షన్ గురించి నేర్చుకోబోతున్నావు. ఇది చెప్పగలిగేటటువంటి నాలెడ్జ్ ఉండాలి, కంటెంట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. రెండవది డెలివరీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అంటే ఎలా బోధించాలి అంటే తన బోధనలో ఆ హై పిచ్, లో పిచ్ ఎట్లుండాలి, మాడ్యులేషన్ ఎట్లుండాలి, తన ప్రొనౌన్సియేషన్ ఎట్లుండాలి, తన బ్లాక్ బోర్డు యూసేజ్ ఎట్లుండాలి, ఆ డెలివరీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మూడో ఎక్స్పర్ట్ ఏం కావాలి అంటే ఎంగేజ్మెంట్ ఎక్స్పర్ట్ కావాలి. అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా అంటే 1980s వరకు కూడా కేవలం కంటెంట్ ఎక్స్పర్ట్ అయితే సరిపోయేది. ఓ BA పాస్ అయ్యావు, 7th క్లాస్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ బోధించుకో అని పంపేవాళ్ళు. 1990sకి వచ్చేసరికి డెలివరీ ఎక్స్పర్ట్ కావాలి, దానికి మంచి ట్రైనింగ్ కావాలి. 2000 వచ్చేసరికి నువ్వు కంపల్సరీ ఒక అంటే ఎంగేజ్మెంట్ ఎక్స్పర్ట్ కావాలి. అంటే ఎలాంటి మూడ్లో, నీడ్లో ఉన్నటువంటి విద్యార్థినైనా కూడా, ఎలాంటి స్థాయిలో ఉన్న విద్యార్థినైనా కూడా నువ్వు బోధించే అంశంలో ఎంగేజ్ చేయగలిగే వాడవై ఉండాలి. అట్లాగే 2010కి వచ్చేసరికి టెక్నాలజీ బాగా వచ్చింది, టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఇక 2010 తర్వాత ఇప్పుడు చాలా న్యూరో సైన్స్ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఉపాధ్యాయుడు కంపల్సరీ న్యూరాలజీ ఎక్స్పర్ట్ కూడా కావాలండి. అంటే ఈ 5 కంటెంట్ ఎక్స్పర్ట్, డెలివరీ ఎక్స్పర్ట్, తర్వాత ఎంగేజ్మెంట్ ఎక్స్పర్ట్, టెక్నాలజీ ఎక్స్పర్ట్, యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీని ఉపయోగించుకొని నిరంతరం నేర్చుకునేవాడై ఉండాలి. టెక్నాలజీ ద్వారా సంపాదించినటువంటి జ్ఞానాన్ని తరగతి గదిలో టెక్నాలజీతో అందించగలిగేటటువంటి ఉపాధ్యాయుడై ఉండాలి. తర్వాత న్యూరో సైన్స్ కూడా. ఈరోజు బ్రెయిన్లో ఏ భాగంలో ఏ ఎమోషన్స్ ఉంటాయి. నేను హార్వర్డ్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ బ్రెయిన్ సైన్స్లో, న్యూరో సైన్స్లో రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులతో నేను చర్చలో పాల్గొన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు అని అంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఆన్ లెర్నింగ్ అండ్ మెమరీ. అంటే భావోద్రేకాలు ఏవైతే మన విద్యార్థులు ఉంటాయో వాటి ప్రభావం ఎలా ఉంటుంది చదువు మీద, నేర్చుకోవటం మీద, మరియు రిటెన్షన్ మీద కూడా, మెమరీ మీద, రికాల్ మీద. అంటే ఒక ఉపాధ్యాయుడు నా తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులను కొందరు ఇన్సల్ట్ చేస్తారు పిల్లల్ని. మీరు ఎప్పుడన్నా మీ అంటే లైఫ్లో ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఏదన్నా కాస్త డిస్ప్యూట్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీకు పాఠం మీద ఏకాగ్రత ఉండదు. అట్లాగే ఒక సహా విద్యార్థి, ఒక పీర్ స్టూడెంట్ మిమ్మల్ని టీచ్ చేశాడు అనుకోండి, ఆ బాధలో ఉన్నప్పుడు మీరు ఫోకస్ చేయలేరు. అట్లాగే ఒకవేళ ఉపాధ్యాయుడు మిమ్మల్ని కాస్త ఇన్సల్ట్ చేశాడు అనుకోండి, ఏదో ఒక విషయంలో విమర్శించాడు అనుకోండి, యూ కెనాట్ ఫోకస్. ఇవి ఉపాధ్యాయుడికి తెలియాలి. ఆ న్యూరో సైన్స్ వాళ్ళు ఏం చెప్తుంది అంటే యూ హ్యావ్ టు సోషో ఎమోషనల్ బ్యాలెన్స్ని తరగతి గదిలో ప్రాపర్గా ఉపాధ్యాయుడు మెయింటైన్ చేయగలిగేవాడై ఉండాలి. ఇప్పటి ఉపాధ్యాయుల్లో ఈ 5 సామర్థ్యాలు, ఎక్స్పర్టైజు ఎంతమందిలో ఉన్నాయి, ఎంతమంది ఉండి వాళ్ళ వృత్తికి న్యాయం చేయగలుగుతున్నారు? ఇదొక పెద్ద ప్రశ్న. ఇంతకుముందు టెక్నాలజీ అని ఒక మాట అన్నారు సార్ మీరు. టెక్నాలజీ విషయానికి వస్తే AI ద హాట్ కేక్ నౌ. AI వల్ల ఎన్నో జాబ్స్ పోతాయి అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాన్ మస్క్ కానీ అందరు హై అచీవర్స్ ఏం చెప్పేదంటే 80% ఆఫ్ ద జాబ్స్ అన్ని డిస్ప్లేస్ అయిపోతాయి ఇంకా 5-10 yearsలో అని చెప్పేసి. సో టీచర్ వృత్తి కూడా, టీచర్ జాబ్స్ కూడా పోయే ఛాన్స్ ఏమైనా ఉందా AI వల్ల? ఎందుకంటే డ్రైవర్లెస్ కార్స్ వచ్చాయి మనకి, ఎంప్లాయీలెస్ కంపెనీస్ ఉన్నాయి, వర్కర్లెస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అన్ని చోట్ల అన్నీ వచ్చేస్తున్నాయి. అలాగే టీచర్లెస్ స్కూల్స్ కూడా ఉంటాయి, క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక విద్యావేత్తగా 40 సంవత్సరాల అనుభవంతో, 40 సంవత్సరాల విజన్తో నేను చెప్పేది ఏంటంటే టీచర్ ఈజ్ ఏ నాన్ రిప్లేసబుల్ ఇన్ క్లాస్ రూమ్. కానీ ఎలాంటి టీచర్ రిప్లేస్ అవుతాడో చెప్తాను నేను. ఎప్పుడైతే ఇప్పుడు మనం బ్యాంక్స్ కంప్యూటరైజేషన్ అయినాయి, గమనించారు కదా మీరు, దాదాపు 90sలో. ఆ టైంలో కొందరు ఏమనుకున్నారు, ఆ ఉద్యోగస్తులు, బ్యాంక్ ఉద్యోగస్తులు ఏమనుకున్నారంటే ఆ బ్యాంకర్సు ఈ కంప్యూటరైజేషన్ మా వల్ల కాదు, మేము నేర్చుకోలేము, అందుకని మేము వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటామని VRS తీసుకున్నారు. కానీ ఆ టైంలో నేనెందుకు నేర్చుకోలేను అంటే ఏజ్డ్ వాళ్ళు కూడా నేనెందుకు నేర్చుకోలేను, నేను ఒక ప్రయత్నం చేస్తే నేను నేర్చుకోవచ్చు కదా, ఇది నాతో సాధ్యమే అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ మార్పుకు తగినటువంటి స్కిల్ని ఇంప్రూవ్ చేసుకున్నారో, ఆ నైపుణ్యాన్ని సంపాదించుకున్నారో, వారు దాంట్లో నిలదొక్కుకోవటం మాత్రమే కాదు, చాలామంది వాళ్ళ తోటి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి
వీళ్ళకి త్వరగా ప్రమోషన్ వచ్చింది, పే ఇంప్రూవ్మెంట్ జరిగింది, పే ప్రమోషన్ జరిగింది, అలాగే గ్రేడ్ ప్రమోషన్ కూడా జరిగింది. నేను ఇప్పుడు ఏమంటాను అంటే, ఇది ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఇప్పుడు మీరు గ్లోబల్ కంపెనీస్ కూడా చూడండి, చాలా మట్టుకు అంటే జాబ్స్లో నుంచి తీసేయటం జరుగుతుంది, లే ఆఫ్ జరుగుతున్నది. లే ఆఫ్ ఎవరు వెళ్తున్నారు అంటే డిస్ప్లేసబుల్ ఉన్నారు, మెషిన్ ఎవరైతే స్కిల్డ్ అప్ స్కిల్ కావట్లేదో, ఎవరైతే ఆ విజన్తో ముందే ఏదైతే స్కిల్స్ కావాలనేది వాటిని ముందు నేర్చుకొని ఎప్పుడో ఎలాగైనా మా కంపెనీ అప్గ్రేడ్ అవుతుంది, మా కంపెనీకి టెక్నాలజికల్ చేంజెస్ వస్తున్నాయి, ఆ చేంజ్లో నేను ఉండాలి అని అంటే నేను ముందే ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు కంపెనీస్లో అందరినీ తీసేయట్లేదు కదా. ఎవరైతే అప్స్కిల్ అవుతున్నారో, ఎవరైతే ఆ కాంటెంపరీ చేంజెస్కి రిలవెంట్ నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళని కంపెనీస్ కంటిన్యూ చేస్తున్నాయి. ఎవరైతే ఆ మార్పుకు ముందుగా సిద్ధంగా లేరో వాళ్ళని లే ఆఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అలాగే స్కూల్స్లో కూడా ఏ టీచర్ అయితే ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి అడాప్టివ్గా తనను అప్గ్రేడ్ చేసుకొని తన పిల్లలకి అప్గ్రేడెడ్ వేలో, అంటే టెక్నాలజీని తర్వాత ఎడ్యుకేషనల్ గోల్స్ని బ్లెండ్ చేసి టీచ్ చేసేటటువంటి విధానంలో భాగస్వామ్యం అవుతాడు, తను ఉంటాడు, మిగతా వాళ్ళు వెళ్తారు. మీరు ఒక ప్రశ్న, మంచి ప్రశ్న అడిగారు, ఒక ఉపాధ్యాయుడు లేని పాఠశాల లేదా క్లాస్ రూమ్ను మనం ఊహించుకోవచ్చా అని చెప్పేసి. నా దృష్టిలో అసలు విద్య అంటే ఏమిటి అండి? మానవీయత కదా. మీరు ఎంత మిషన్ వచ్చినా కూడా దాంట్లో మానవీయత రాదు, అంతే. మానవీయత అనేది, మానవత్వం అనేది, మానవ సంబంధాలు అనేటి విద్య యొక్క ప్రధాన లక్ష్యం. సమాజంలో భాగస్వామ్యం, భావోద్రేకాలు, ఇవి సామాజిక సేవ, ఈ లక్షణాలు ఏవైతే విద్య యొక్క ఒక కోర్ వాల్యూసో ఇవి దీస్ కెనాట్ బి చేంజ్డ్. మీరు మానవ జాతి ఉన్నంత కాలం విద్య అవసరం, మానవ జాతికి విద్య అవసరమైనంత కాలం ఈ కోర్ వాల్యూస్ అనేటి కంపల్సరీ. అంటే దీస్ ఆర్ ఏది మానవత్వ విలువలు, భావోద్రేకాలు, తర్వాత సామాజిక సేవ, ఇవి అనేటి నిరంతరం ఉంటాయి. ఇవి మిషన్ల వల్ల ఎన్నటికీ సాధ్యం కావు. అంటే నాకు సాధ్యమైతేనే బాగుంటుందని నాకు ఎందుకు అనిపించింది అంటే సార్, ఇప్పుడున్న విద్యా వ్యవస్థని, ఇప్పుడు బ్రోకెన్ సిస్టమ్ వల్ల, ఇప్పుడున్న టీచింగ్ స్టాండర్డ్స్ వల్ల నాకు ఆలోచన వచ్చింది సార్. అన్నీ పోతున్నాయి సరే, ఈ మెషిన్స్ వస్తేనన్నా, ఎందుకంటే ఎడ్టెక్ వచ్చేసింది సార్, అన్ని కంప్యూటర్స్ మీదకి వచ్చేసాయి కాబట్టి అనుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఒక మాట మీరు చెప్పినట్టుగా సార్, ఎవరైతే అడాప్ట్ చేసుకోవాలో టీచర్స్, ఇప్పుడు చాలామంది టీచర్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు ఏఐ కూడా. చాలా స్కూల్స్లో కూడా టీచర్స్ ఏఐ నుంచి అసైన్మెంట్స్ ఇవ్వడము, క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడము, పిల్లలకి హోంవర్క్స్ ఇవ్వడము, ఆ పిల్లలు ఇంటికి వచ్చి అదే ChatGPT ఏలో టీచర్ ఇచ్చిన క్వశ్చన్స్, అసైన్మెంట్స్ దానికి ఫీడ్ చేయడము, ఆన్సర్స్ తీసుకెళ్ళడము, మళ్ళీ వెళ్ళి టీచర్కి సబ్మిట్ చేయడము, మళ్ళీ అదే టీచరు అసెస్మెంట్ కూడా, ఎవాల్యుయేషన్ కూడా ChatGPTకి ఇచ్చేసి దానిలో అన్ని సాఫ్ట్ కాపీస్ కదా సార్, దాన్ని చేయడము. సో ఇక్కడ ఏమైందంటే ఏ క్వశ్చన్ తయారు చేస్తుంది, ఏ హోంవర్క్ ఇస్తుంది, ఏ ఇంటికి వెళ్ళి సొల్యూషన్ ఇస్తుంది, మళ్ళీ ఇంటికి మళ్ళీ తెల్లారి స్కూల్కి వచ్చిన తర్వాత ఏ కరెక్ట్ చేస్తుంది, అంతే చేస్తుంది. మరి ఇప్పుడు స్టూడెంట్ టీచర్స్ ఏం సార్, మరి చాలా డేంజరస్ కదా ఇట్లయితే. మరి ఇది నేను డేంజరస్ అనుకోనండి, ఎందుకంటే టెక్నాలజీ ఇవల్యూషన్ అనేది లేదా ఆవిష్కరణ అనేది అది నిరంతర ప్రక్రియ. సమాజంలో మనం గమనించుకుంటూ వస్తూ ఉంటే చేతులతో చేపల్ని పట్టేటటువంటి పరిస్థితిలో నుంచి రాళ్ళని కర్రకు కట్టి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగించి దాంతో చేపల్ని పట్టడం, లేదా ఒక వల లాంటిది తయారు చేసి చేపల్ని పట్టడం, ఇవన్నీ ఒక టెక్నాలజీ కిందనే మనం చూడొచ్చు. టెక్నాలజీ ఆవిష్కరణలోనే అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అంటే ఎవరైతే పిల్లలు, ఇప్పుడు మనకు ఇంతకుముందు జ్ఞానం అనేది ఒక తరం నుంచి ఇంకో తరానికి ఎలా మార్పిడి ట్రాన్స్ఫర్ జరిగేది మీరు ఆలోచిస్తే, ఆ జ్ఞానాన్ని కొన్ని సెంటెన్సెస్ లాగా లేదా కొంత సమాచారాన్ని కేవలం వల్లవేసి రోట్ మెమరీలో పెట్టుకొని ఆ రిసైట్ చేసి ఒక తరం నుంచి ఇంకో తరానికి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఆ టైంలో మనం అనుకుంటే తాళపత్ర గ్రంథాలు వచ్చాయి, గంటంతో రాయటం వచ్చింది అన్నట్టు తాళపత్ర గ్రంథాల మీద. అంటే అప్పుడు ఏం జరిగింది, కొంత మనం జ్ఞాపకం పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత పేపర్ వచ్చింది, దాని తర్వాత ఇంకా డిఫరెంట్ డివైసెస్ వచ్చాయి. ఈరోజు మనం ఎంతో సమాచారాన్ని ఈరోజు మీరు కూడా ల్యాప్టాప్లో నిక్షిప్తం చేసుకుంటున్నారు, అంతే కదా.
అలాంటిదే ఇది కూడా. అంటే ఎవరైతే హ్యూమన్ ఇంటెలెక్ట్కు రిప్లేస్మెంట్ లేదండి, ఇవన్నీ కూడా సపోర్ట్ యాడాన్సే అంతే. ఇది ఉపయోగించటం అనేది మనం తప్పుగా చూడకూడదు. అసలు దాన్ని మీరు గమనించండి, చాట్‌జీపీటీకి అందరు సమానమైనటువంటి, అంటే ఒక అసైన్మెంట్ ఇచ్చినాం అనుకోండి, ఒక పనిని చాట్‌జీపీటీ ద్వారా లేక ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా మీరు చెయ్యండి అని ఉపాధ్యాయునికి లేదా విద్యార్థికి మనం ఒక పనిని ఇస్తే అందరికీ ఒకే రకమైన రిజల్ట్ వస్తుందా? కాదు, వాళ్ళు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి. అది అంటే ఏదైతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా ఎడ్యుకేషనే కదా. ఇప్పుడు అంటే ఒక కంప్యూటర్ని ఉపయోగించటం, ఒక ప్రోగ్రామ్ రాయటం ఎట్లాగానైతే అదొక ఎడ్యుకేషన్ కింద, స్కిల్ కింద, నైపుణ్యం కింద మనం భావిస్తున్నామో, ఇప్పుడు వచ్చే టెక్నాలజీని ఉపయోగించటంలో ఒక జావా, ఒక ఒరాకిల్, ఆ రోజుల్లో మనం విన్నాం కదా, ఏది ఆలీబాబా 40 దొంగలు ఒక గుహ దగ్గరికి వెళ్ళి ఏమనాలి, ఓపెన్ శశి అనాలి. ఆ దాంట్లో వర్డింగ్లో ఏ తప్పు వచ్చినా కూడా అది తెరుచుకోదు. అట్లాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్తో పనిచేయించడానికి కూడా మళ్ళీ చదువు వలన కలిగినటువంటి జ్ఞానమే కావాలి. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించుకోవటంలో తప్పులేదు, ఆ జ్ఞానంతో తన పనిని సులభతరం చేసుకోవటంలో తప్పులేదు. కానీ కేవలం దాని మీద ఆధారపడే పని చేసుకుంటూ వెళ్తే మాత్రం మీరు గమనించుంటారు, చాలాసార్లు చాట్‌జీపీటీ లాంటి, గ్రాక్ లాంటి, లేదా జెమినై లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ కూడా తప్పులు ఇస్తున్నాయి. అది తెలుసుకునే జ్ఞానం అయితే ఉండాలి కదా. అది ఆ జ్ఞానం ఉంటే వీ కెన్ డిస్క్రిమినేట్, ఇది తప్ప రైటా అనేది తెలుసుకునే విచక్షణ అనేది చదువు ద్వారానే వస్తుంది. అది అదే సార్. సో ఆ షిఫ్ట్ని నేను ఒక ప్రాబ్లంగా చూడట్లేదు, ఆ షిఫ్ట్ని ఒక ఆహ్వానించదగ వెల్కమబుల్ చేంజ్గానే నేను చూస్తాను. నైస్. ఇంకో మాటకు వస్తే సార్, మన అందరు ఇండియన్ పేరెంట్స్కి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ తెలుగు పేరెంట్స్కి అబ్సెషన్. ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ జేఈ నీట్ అయిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది టీవీలో 1 1 1 2 2 2 7 7 7 100 100 100 వాడి బొంద ఏదో స్టార్ట్ అవుతుంది సార్. ఎందుకు ఇట్లా చేస్తున్నాం మనము? వాయ్? ఇది తప్పు కదా సార్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇది చేయకూడదు కదా. విద్యని ఒక ఇంత నడి రోడ్ల మీద, బజార్లో ఒక ఇంత చీప్ వ్యాపారాలలాగా చేయడము ఎంత డిప్రెసివ్ ఉంటుంది సార్. అది చూసే ప్రతి కిడ్కి. మా టైంలో స్టూడెంట్స్లో సూసైడ్స్ లేవు సార్, వీళ్ళ వల్లనే, ఈ వ్యాపారవేత్తలోనే సూసైడ్స్ పెరిగాయి సార్. ఇది పోవాలంటే సార్ ర్యాంకింగ్ పర్సంటేజ్ మెరిట్ సిస్టమ్ పోవాలంటే ఏం చేయాలి సార్? అది తప్పని నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్ప ఒప్ప అని మీ అభిప్రాయం చెప్పండి. 100కి 100% కంటే ఇంకేమైనా ఎక్కువ చెప్పాల్సి వచ్చినా చెప్తాను నేను. అది తప్పు కాదు, నేరం. అది నా దృష్టిలో నేను తప్పనను, అది నేరం. అంటే మనం గమనిస్తే హరీష్ గారు, క్లాస్ రూమ్లో ఉండే విద్య ఇవాళ క్లాస్ రూమ్లో నుంచి క్రైసిస్లోకి వచ్చింది. క్రైసిస్లోకి వచ్చి దేశంలో విద్యా వ్యవస్థ బ్రేక్ డౌన్లో పడింది ఇప్పుడు. అంతే. ఈ బ్రేక్ డౌన్ విద్యా వ్యవస్థకే పరిమితం కాలేదు, సొసైటీ బ్రేక్ డౌన్, సోషల్ బ్రేక్ డౌన్ వరకు వచ్చేసిందండి. అంటే మీరు దాని దుష్పరిణామాలను కనుక మనం గమనించినట్టయితే, ఈరోజు కుటుంబాలు, మీరు అన్న మాట మీద చెప్తున్నాను నేను, ఒక అంటే 10 సంవత్సరాల క్రితం ఇట్లాగే సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నటువంటి టైంలో ఈ సోకాల్డ్ కార్పొరేట్ కాలేజెస్లో ఉన్న పిల్లలు ఈ ఒత్తిడికి గురై సొసైటీలో అంటే సూసైడ్ టెండెన్సీ ఉన్నప్పుడు కొందరు విద్యావేత్తల్ని వారు ఆహ్వానించారు, సైకాలజిస్ట్ని ఆహ్వానించారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొందరు ఆఫీసర్స్ కూడా ఇన్వైట్ చేసి ఒక సింపోజియం కండక్ట్ చేశారు. ఆ టైంలో నేను దీని మీద బాగా రీసెర్చ్ చేయటం జరిగింది. నేను అప్పుడు మాట్లాడినప్పుడు కూడా చెప్పటం జరిగింది ఏంటంటే, విద్యా వ్యవస్థ పిల్లల మీద నైతిక విలువలు, మానసిక స్థిరత్వం, ఆశావాహక జీవితం, వీటిని పక్కకు పెట్టేసి, ఈ హ్యుమానిటీస్ పక్కకు పెట్టేసి, ఎంతసేపు ఎన్ని మార్కులు వస్తే ఎలాంటి సీట్లు వస్తాయి, ఎలాంటి సీట్లు వస్తే ఎలాంటి కోర్స్ వస్తుంది, ఎలాంటి కోర్స్ వస్తే ఎలాంటి కెరియర్ వస్తుంది, ఎలాంటి కెరియర్ వస్తే ఎలాంటి సంపాదన వస్తుంది, ఎలాంటి సంపాదన వస్తే ఈ సమాజంలో నేను అందరికంటే సౌకర్యవంతంగా గౌరవప్రదంగా బతకగలుగుతాను అనే వైపు ఈ విద్యా వ్యవస్థ ఆలోచన ఒక రాంగ్ మలుపు తీసుకున్నదో అక్కడి నుంచే ఈ పతనం ప్రారంభమైంది. అప్పుడు ఏమైంది అంటే, ఎవరు ఎక్కువ డబ్బు పెట్టి కొనగలుగుతారు. మీరు చూడండి, ఇప్పుడు
ఏదైతే మనం విద్యార్థులకు బోధించమో, వాట్ యూ డోంట్ టీచ్ ద చైల్డ్, యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు టెస్ట్ ద చైల్డ్. అంతే కదా. మీరు ఎన్ఐటీలు లేదా నీట్లు లేకపోతే ఈ అంటే ఐఐటి ఇది జేఈఈలు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏదైతే ప్రశ్నాపత్రం ఇస్తున్నారో అసలు ఆ ప్రశ్నాపత్రాన్ని ఆ టెస్ట్ని తీసుకోగలిగేటటువంటి టీచింగ్ ఆర్ కోచింగ్ అనేది ఈరోజు మన కాలేజెస్లో జరుగుతున్నదా? జరగట్లేదు కదా. అంటే యు ఆర్ టెస్టింగ్ సంథింగ్ విచ్ యు ఆర్ నాట్ టీచింగ్. అంతే కదా. విద్యార్థికి బోధించని దాన్ని మనం పరీక్షించే ప్రయత్నం చేస్తున్నాం మనం. అది పెద్ద తప్పు కాదు, నేరం అంటాను నేను దాన్ని. ఇప్పుడు నువ్వు బోధించేదాన్ని కాక నువ్వు బోధించని దాన్ని నువ్వు పరీక్షించే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్ అన్ని పుట్టుకొచ్చాయి. ఈ కాలేజెస్ అన్నీ నీ గవర్నమెంట్ కాలేజీలో బోధించే దాని ద్వారా నువ్వు ఆ పరీక్షలో సాధించలేంది నేను నీకు బోధిస్తాను అని ఈ పిల్లల్ని తీసుకెళ్ళటం జరుగుతున్నది. ఇదెంత పెద్ద తప్పండి. జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి తప్పిది. నువ్వు బోధిస్తావా? నువ్వు ఏదైతే నీట్కి జేఈఈకి కండక్ట్ చేసే అలాంటి ఎగ్జామ్స్కి నువ్వు కండక్ట్ చేసేటటువంటి టెస్ట్లో నువ్వు ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నావో అది ఆ పిల్లలు చదువుకునే నీ కాలేజీల గవర్నమెంట్ కాలేజెస్ యొక్క కరికులంలో అది ఉండాలి. అది నీ బోధన పద్ధతిలో ఉండాలి. నువ్వు దాన్ని పరీక్షించాలి. నువ్వు అది ఏమీ చేయకుండా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడు ఈ కోర్సులో క్రాక్ చేయలేడు, వాడు ఆ కోర్సులకు ఆ సీట్లు సంపాదించలేడు. అంతే కదా. డిస్టింక్షన్ నువ్వు క్లియర్గా తయారు చేస్తున్నావు. అంటే ఎవరిని నువ్వు ప్రోత్సహిస్తున్నావు? వ్యాపార ఉద్దేశంతో వచ్చి విద్యా సంస్థలు పెట్టి కోచింగ్ సెంటర్లుగా మార్చినటువంటి, ఇప్పుడు మీరు కోటా చూడండి, కోటాలో రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా ఈజ్ ఏ బిగ్ సెంటర్ కదా, ఈ సూసైడల్ సెంటర్ కదా అది భారతదేశంలో. అది ఈవెన్ సౌత్ ఇండియా కూడా. ఇప్పుడు మీరు అడిగారు తల్లిదండ్రులు ఇవే కోర్సెస్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు, కానీ తల్లిదండ్రులు ఒకటి మర్చిపోతున్నారు. ఏమిటి అని అంటే, నా పిల్లల్లో నేను ఆ టెండెన్సీని నేను ఇండైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నాను. ఆ టెండెన్సీ క్రియేట్ అయ్యే అట్మాస్ఫియర్లోకి నా పిల్లల్ని నేను పుష్ చేస్తున్నాను, అక్కడ నేను చదివిస్తున్నాను అనేటటువంటిది ఈ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా బాధాకరం అది. సార్, ఇంకో విషయానికి వస్తే అన్ఎంప్లాయ్మెంట్. ఎవరైతే 8th క్లాస్ లేదంటే 10వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ 3% ఉందంట ఇండియాలో. ఇప్పుడు ఎవరైతే డిగ్రీలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో 20% దాకా ఉందంట అన్ఎంప్లాయ్మెంట్. అదేంటి సార్, చదువుకున్న వాడికి అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉండాలి కదా. ఈ 3% కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరంటే ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, చిన్న వొకేషనల్ కోర్సెస్ చేసుకున్న వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ ఆ ఫీల్డ్స్లలో అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది. ఎవరైతే పిహెచ్డీలు చేసిన వాళ్ళు, డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకని? ఎంప్లాయ్మెంట్ అనేది జీవనోపాధి సంపాదించుకోవటానికి తన నైపుణ్యాన్ని ఉపయోగించటం. అంతే కదా. నీకున్న స్కిల్ని నువ్వు అంటే నీ లైవ్లీహుడ్కి నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు. ఇట్స్ ఎ కన్వర్షన్ అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు మీరు అన్నటువంటి 8th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఇంత సేలబుల్ స్కిల్స్ ఇన్ని ఉన్నాయి కదా, అప్పుడు మార్కెట్లో అమ్మేతానికి స్కిల్ ఉంది. ఇప్పుడు ఇదే డిగ్రీ సర్టిఫికేట్ చేతపట్టుకొని, పీజీ సర్టిఫికేట్ చేతపట్టుకొని కాలేజీల నుంచి యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి సేలబుల్ స్కిల్స్ ఏమున్నాయని? అంతే కదా. మార్కెట్లో ఇప్పుడు డబ్బు మార్పిడి జరగాలి నువ్వు అని అంటే నువ్వు ఒక సర్వీస్ అన్ని ఇవ్వాలి, లేదా ఒక ప్రోడక్ట్నన్నా నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. అంతే కదా. కనీసం నీ దగ్గర సేలబుల్ స్కిల్స్ లేనప్పుడు, నీ డిగ్రీలు నీకు సేలబుల్ స్కిల్స్ని ఇవ్వనప్పుడు నీకు అన్ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. అందుకని సమాజంలో ఏదైతే తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఎక్కువ సంపాదిస్తున్నారు. మీరు గమనించండి, ఒక చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే ఈరోజు మీరు అన్నటువంటి నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు, ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్స్, ఇట్లాంటి స్కిల్ బేస్డ్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఈ స్కిల్స్ యొక్క నీడ్ సమాజంలో ఎక్కువ ఉంది. సమాజంలో ఉన్న నీడ్స్కి ఈరోజు మన ఐఐటీలకు ఎక్కువ మంది ప్రాధాన్యత చూపిస్తున్నారు, కానీ ఐటీఐలకు చూపిస్తున్నారా? వీళ్ళల్లో చాలామంది
ఐటీఐలోకి వెళ్ళి నైపుణ్యం సంపాదించిన దానికంటే నేను బ్రతకాలి, నేను ఎదగాలి, నేను జీవించాలి, నేను గౌరవంగా జీవించాలనే తపనతో స్వయంగా నేర్చుకొని ఈరోజు ఆ స్కిల్ నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు, లేదా స్కిల్తో సమాజానికి సేవ చేస్తూ జీవిస్తున్న వాళ్ళే ఉన్నారు. ఆ తపన ఈ గ్రాడ్యుయేట్స్లో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్లో ఎక్కడ కనబడుతుంది? అందుకని వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను. అంటే ఎందుకని ఆ విముఖత ఎందుకు ఉంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి జాబ్స్ ఎన్నో ఉన్నాయి, మరి ఈ ఫోకస్ కనబడట్లేదు, ఆ వైపు దృష్టి లేదు. ఎంతసేపు నేను గ్రాడ్యుయేట్ని అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ని అయితే నేను వైట్ కాలర్ జాబే చేయాలనుకుంటున్నాడు. కానీ ఆ వైట్ కాలర్ జాబ్ సంపాదించడానికి ఏ రేషియోలో ఎంతమంది ఉన్నారు, ఆ పోటీ ఎంత ఉంది, ఆ పోటీలో నేను ఎక్కడుంటాను? ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా అండి అభివృద్ధి చెందాలి అని అంటే ప్రతి వ్యక్తి తనకు తాను స్కిల్ ఆడిట్ చేసుకోవాలి. ఆ స్కిల్ ఆడిట్ చేసుకోవాలి అనేటటువంటి అవగాహన ఉందా? అవగాహన ఇన్స్టిట్యూషన్ కల్పిస్తున్నదా, లేదా సమాజం కల్పిస్తున్నదా, ప్రభుత్వం కల్పిస్తున్నదా? ఎవరు కల్పించట్లేదు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం అంటే ఈ సిస్టంలో పెద్ద ఐరనీ ఏంటంటే, చిన్న నర్సరీ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అనుకోండి, ఆ పైన కూడా చదువుకునేటటువంటి వాళ్ళకి నువ్వు ఏం చదవాలో మాత్రం చెప్తున్నారు, కానీ ఎలా చదవాలో చెప్పట్లేదు. అంతే కదా? వీ డోంట్ టీచ్ అవర్ చిల్డ్రన్, వీ టీచ్ మోస్ట్లీ వాట్ టు లెర్న్, బట్ వీ నెవర్ టీచ్ దెమ్ హౌ టు లెర్న్. అండ్ అట్ ద సేమ్ టైం వీ డోంట్ హ్యావ్ ఎనీ చెక్ లిస్ట్ అండి. ఈరోజు మామూలుగా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి ప్రొవిజన్స్ కొనుక్కొని రావడానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అసలు విద్యలో ఈరోజు నువ్వు ఎంటర్ అయితే, నువ్వు ఈ విద్యారంగం నుంచి అంటే ఈ చదువు నుంచి నువ్వు బయటికి వస్తే, సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే, నీ దగ్గర ఏ స్కిల్ సెట్ ఉండాలి, లేదా ఏ మైండ్ సెట్ ఉండాలి అనే దానికి ఒక చెక్ లిస్ట్ ఏమన్నా ఉందా? లేదు కదా. అందుకని ఈ పిల్లల్ని ఏమిచ్చి బయటికి పంపిస్తున్నాము అనే అవగాహన ఇన్స్టిట్యూషన్స్కి లేదు. నేను ఏం తీసుకొని బయటకు వస్తే, నేను తీసుకొని వచ్చిన దానికి మార్కెట్లో ఏం వాల్యూ ఉంటుంది అనేది ఈ పాస్ అవుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి లేదు. అందుకని అంతే కదా. కానీ వాళ్ళకి ఇప్పుడు మీరు అన్న 8th 9th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి, ఈ పని చేసే వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఒక స్పానర్ బట్టి ఒక టూల్ ఇప్పితేనే నేను ఒక స్క్రూ డ్రైవర్ పట్టుకొని ఒక వైర్ ఫిట్ చేస్తేనే నాకు ఆ రోజు బృతి దొరుకుద్ది అనేటటువంటి ఒక స్కిల్ కాన్షియస్నెస్ అక్కడ ఉంది. ఇక్కడ వీళ్ళలో స్కిల్ కాన్షియస్నెస్ లేదు కదా. స్కిల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళు రిక్రూట్స్ అవుతున్నారు, సెలెక్ట్ అవుతున్నారు, వాళ్ళ జీవనం వెళ్తుంది. ఎవరికైతే లేదో వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. అంతే అండి, లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది ఒక ఫ్యూడల్ మెంటాలిటీ నుంచి వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే మనకి అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, నాకు వైట్ కాలర్ జాబ్ కావాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చోవాలి, డబ్బులు రావాలి. నేను ఎందుకు కష్టపడాలి? ఏసీ మెకానిక్ ఎందుకు కావాలి నేను, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ ఎందుకు కావాలి? ఇలాంటి జాబ్స్ నేనా? అబ్సల్యూట్గా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించకపోవటం, తర్వాత మారుతున్నటువంటి జాబ్ మార్కెట్ ట్రెండ్స్ని గమనించకపోవటం, స్కిల్ సెట్ని ఆడిట్ చేసుకోకపోవటం. ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే గూగుల్ లేదా అంటే అమెజాన్ లాంటివి, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, సర్టిఫికేట్తో సంబంధం లేకుండా మైక్రో క్రెడెన్షియల్స్ స్కిల్ బ్యాడ్జెస్ ఇవన్నీ గమనించి వీటిని అనుసరించి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ యువర్ డిగ్రీస్, దే ఆర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ యువర్ క్రెడెన్షియల్స్, మైక్రో క్రెడెన్షియల్స్. అంటే వాళ్ళ కంపెనీలో ఆ జాబ్లో నువ్వు ఫిట్ కావటానికి, లేదా ఆ రోల్ ప్లే చేయటానికి, ఆ పని జరిగించటానికి నీకు ఏ స్కిల్ కావాలో దాన్ని మాత్రం కరెక్ట్గా నేర్చుకునేటటువంటి మైక్రో క్రెడెన్షియల్ కోర్సెస్ని కంప్లీట్ చేసి దాంట్లో ఫిట్ అయిపోతున్నారు. ఇది ఈ వ్యూ పాయింట్ అనేది మన యువతలో రావాలి. ఎంతసేపు నేను ఇది చేశాను కాబట్టి ఇదే రావాలి, నాకు ఈ జాబే రావాలి అనేటటువంటిది కాకుండా, అంటే చాలా విఘ్నత ఉన్నటువంటి పిల్లలండి కుటుంబాలలో. మనం అంటే నెగిటివ్ సైడే చూడకూడదు, పాజిటివ్ సైడ్ కూడా చూడాలి. పాజిటివ్ సైడ్ చూస్తే ఈరోజు గ్రామాలలో కూడా ఎన్ని చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వ్యవసాయం ఉన్న కుటుంబంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లవాడు కూడా పోయి నాగలి పడుతున్నాడు, లేదా విత్తనం విత్తుతున్నాడు, లేకపోతే పంట కోస్తున్నాడు. ఏదో రకంగా తన సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాడు. ఊరికే కూర్చొని ఏడుస్తూ ఇంకా జాబులు పడలేదు, నాకు జాబ్ రావట్లేదని ఊరుకోవట్లేదు. లేదా కొందరు పిల్లలు ట్యూషన్ చెప్తున్నారు, కొందరు పిల్లలు ఏదో సైడ్ హ్యాజిల్ అంటారు కదా,
ఏదో సైడ్ ఇన్కమ్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, హాబీస్ క్రియేట్ చేసుకుంటున్నారు. కరెక్టే సార్, ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్క రూమ్లో మీరు చూస్తే 20 మంది దాకా ఉంటారు. అవునండి, చాలా మంది ఇంజనీర్సే, కానీ వాళ్ళు చేసే జాబ్ వేరు. ఇక్కడ అవును, వాళ్ళు నేర్చుకున్న అందరు స్కూల్లో నేర్చుకునే ఏపీఎల్ఎస్బి హోల్ స్క్వేర్ కానీ, ఆ క్యాలిక్యులస్ కానీ, ట్రిగ్నోమెట్రీ కానీ ఇక్కడ ఏం పనికి రావట్లేదు, అసలు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు అన్ని లక్షలు పెట్టి ఖర్చు చేసినా, చదువుకున్నా సరే ఇప్పుడు వాళ్ళు చేసే వృత్తికి ఎలాంటి పొంతం లేదు. అబ్సల్యూట్గా దెర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు అని అంటే, మన భారతదేశంలో కాలేజెస్ ఇందాక మనం మాట్లాడినట్టు 90% మన బయటకు వచ్చేటటువంటి గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఏమాత్రం కూడా వాళ్ళు చదివిన చదువుకు చేస్తున్నటువంటి పనికి ఎక్కడ మ్యాచింగ్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 90% ఆర్ నాట్ ఎంప్లాయబుల్. స్కిల్స్ ఉన్న స్కిల్స్ కూడా మ్యాచ్ అవుతలేవు. అంతే, స్కిల్ సెట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ స్కిల్ సెట్కి ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ కావట్లేదు. ఫైనల్లీ గవర్నమెంట్స్ ఏం చేయాలి మరి? మన తెలుగు స్టేట్ గవర్నమెంట్స్కి, మన తెలుగు స్టేట్స్, మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న హరీష్ గారు. ఎందుకంటే ఒక బ్రేక్ డౌన్ అయినటువంటి విద్యా వ్యవస్థ సొసైటీని కూడా బ్రేక్ డౌన్ చేసింది. దీనివల్ల మీరు గమనిస్తే ఎన్ని అనర్థాలు వచ్చినాయంటే, మీరు చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. ఒక పక్క కుటుంబాలలో యూత్ అండి తాగుడుకు బానిసలైపోతున్నారు, క్రైమ్ రేట్ బాగా పెరిగింది, సూసైడల్ టెండెన్సీ బాగా పెరిగింది, డిస్పారిటీస్ చాలా వచ్చినాయి, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యన చాలా డిఫరెన్సెస్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. మరి దీన్ని రెక్టిఫై చేయాలి అని అంటే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా రెక్టిఫై చేయాలంటే తెలంగాణనే తీసుకుందాం. తెలంగాణ ఉద్యమాల గడ్డ, అంతే కదండి. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అంటే రజాకర్లకు, నిజాంకు వ్యతిరేకంగా ఎంత గొప్ప సాయుధ పోరాట అంటే చరిత్ర కలిగినటువంటి ఈ గడ్డ లోపల దానికి కాలానుగుణంగా మనం చూస్తే నక్సల్బరీ ఉద్యమాలు, మావోయిస్టు పీపుల్ వార్స్ ఉద్యమాలు, దాని తర్వాత ఇప్పుడు చూస్తే మొన్న తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది. అంతే సార్, మీరు అనొచ్చు ఇప్పుడు జరగవు ఇంకా. అంతే, నేను దాన్ని అంగీకరించలేకపోతే ఐ డిసగ్రీ టు అగ్రీ విత్ యూ. అట్లేదు సార్, అంటే ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10-15 ఏళ్లలో ఎక్కడ ఆ సత్తువ అది లేదు, పోయింది అనుకుంటా మీరు అన్నట్టుగా. లెట్ మీ ఇంటర్ప్రిట్ ఎట్లా అంటే, ఆ రోజుల్లో ఆ తెలంగాణ సాయుధ పోరాటం ఉద్భవించాల్సినటువంటి సామాజిక పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి మామూలుగా నాగటి కర్రు పట్టుకొని దున్నుతున్నటువంటి వ్యక్తి కూడా ఒక గన్ను పట్టుకొని, తుపాకీ పట్టుకొని యుద్ధంలోకి అడుగెట్టాడు కదా. అంటే అప్రెషన్ ఆ స్థాయిలో ఉండే. మీరు అట్లాగే మీరు గమనిస్తే మీరు అన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ ద్వారా మన తెలంగాణ పల్లెల్లో ఎంత అణచివేత ఉండే. ఆ అణచివేతలో నుంచే ఇటు నక్సల్ ఉద్యమం వైపు కానీ, మావోయిస్టు పీపుల్ వార్స్ ఉద్యమాల వైపు కానీ వెళ్ళటం జరిగింది. కానీ అవి కూడా ఇప్పుడు నీరు గారిపోయినాయి కదా సార్. నేనేమంటాను అంటే రిలవెన్స్ అంటాను. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సిద్ధాంతం వాళ్ళని ఆకర్షించింది. ఇప్పుడున్న సామాజిక నేపథ్యం ఆ సిద్ధాంతాన్ని అకామిడేట్ చేసుకోలేకపోతున్నది. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని అది ప్రభావితం చేయలేకపోతున్నది. అయినంత మాత్రాన ఉద్యమాలు రావు అనుకోవడానికి లేదు. మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమం అట్లాగే వచ్చింది కదా. కానీ ఏం జరిగింది? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నమ్మిన వాళ్ళని నట్టేయటం ఉంచిండ్రు. ఏంటి, ఉద్యోగాలు వస్తాయని నమ్మించినటువంటి వాళ్ళు, ప్రతి కుటుంబం ఎదుగుద్ది అని నమ్మించినటువంటి వాళ్ళు, ఈ ఈ ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుంది అని నమ్మించినటువంటి వాళ్ళే ఏం చేశారు? ఈ తెలంగాణ ప్రజల్ని నట్టేయటం ఉంచేసిండ్రు. అంతే, వాళ్ళ కుటుంబాలు ఎదిగినాయి. కానీ పల్లెల్లో ఉన్న కుటుంబాలు, తెలంగాణ అంటే బడు బలహీన వర్గాలు, అణచివేతకు గురైనటువంటి కుటుంబాలు ఏవైతే కలలు కన్నాయో, ఏవైతే ప్రాణత్యాగాలు చేశాయో, ఆ కనీసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఆ త్యాగధనుల కుటుంబాలు కూడా ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. అంటే ఈ పరిస్థితి ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమనుకుంటున్నారంటే ఒక రకమైనటువంటి నిస్సత్వ, నిస్తేజం ఆవరించింది సమాజానికి అని అనుకుంటున్నారు మీరు. నేను నమ్ముతాను, ఇది ఆ అంశాన్ని నేను అంగీకరిస్తాను. కానీ ఒకరోజు వస్తుంది తప్పకుండా. ఇదే సమాజం అంటే ఈ మార్పు ఏదైతే రావాలని మీరు కోరుకుంటున్నారో, మనం అందరం కోరుకుంటున్నామో, ఆ మార్పు రావటానికి ఒక ఉద్యమం రావాలి.
అంటే మళ్ళీ విప్లవం వల్లే మార్పు వస్తుంది అంటారా సార్? అంతే కదండి. ప్రజల నుంచి పుట్టాలి. రిఫార్మేషన్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్ ఆఫ్ చేంజ్, రివల్యూషన్ ఈజ్ ఎ సడన్ ప్రాసెస్, యాక్సలరేటెడ్ ప్రాసెస్. అది వాట్స్ యువర్ చాయిస్ సార్? ఇప్పుడు యు ప్రిఫర్ రెవల్యూషన్ ఆర్ రిఫార్మేషన్? I'm a reformist, but at present, okay, this reformation, because outside world is changing so fast కదా. మనం రిఫార్మేషన్ చేసుకుంటూ కూర్చుంటూ చూస్తే ఇది రిఫార్మేషన్ ద్వారా ఈ చేంజ్ రావాలని చూస్తే ఎన్నో తరాలు వేచి ఉండాల్సి వస్తుంది, ఎన్నో తరాల నష్టం జరిగిపోద్ది. రిఫార్మేషన్ కాకుండా డిఫార్మేషన్ అవుతుంది సార్. రిఫార్మ్ అవుతున్నది కాబట్టి నేను అనుకుంటా రిఫార్మేషన్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకనే రివల్యూషనే రావాలి. ఆ రివల్యూషన్ రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? నాయకుల్లో నుంచి రాదు, ప్రజల్లో నుంచే రావాలి. రాదన్నారు సార్ మన హోమ్ మినిస్టర్ గారు, అమిత్ షా గారు అన్నారు, ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు, అవసరం కూడా లేదు అని అన్నారు. వారు అలాగే మాట్లాడాలి. ఎందుకంటే రివల్యూషన్ వచ్చింది అనుకోండి, ఈ పొలిటికల్ పార్టీస్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జంజీ యూత్ నేనేమనుకుంటున్నాను అంటే చాలా ఓపికగా చూస్తున్నారు. మొన్నటికి మొన్న మనం నేపాల్లో చూసాం సార్. అదే నాకు వింత. ఇప్పుడు ఇవాళ చూడండి మీరు, అంటే ఎంతమంది యువకులు, నేపాల్ లాంటి ఒక మన పొరుగు దేశం మాత్రమే కాదు, ఎక్కడో ఫార్ ఆఫ్ కంట్రీలో ఉన్నటువంటి అమెరికాలో కూడా ఈరోజు లక్షల మంది ట్రంప్కి అగెయిన్స్ట్గా, ట్రంప్ నియంతృత్వ విధానాలకి అగెయిన్స్ట్గా ఇవాళ రోడ్ల మీదకి వస్తున్నారు. కెనడాలో వస్తున్నారు, ఆస్ట్రేలియాలో వస్తున్నారు, ఇంగ్లాండ్లో వస్తున్నారు. మొన్నటి రిజల్ట్ అదే కదా సార్, జోహ్రాన్ మమ్దానీది, అంతే, న్యూయార్క్ మేయర్ది. ఎస్, అందుకని నేను ఏమంటాను అంటే తప్పకుండా మార్పు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మార్పు వస్తుంది, ఎప్పుడు రివల్యూషన్ వస్తుంది అని అంటే, నేను రివల్యూషన్ అనే పదాన్ని ఒక రివల్యూషన్ అంటే ఏదో సాయుధ విధానంలో నేను దాన్ని అది ఆశించట్లేదు. నేనేమంటాను అని అంటే, ఎప్పుడైతే ఒక్కటొక్కటిగా ఉన్నటువంటి గొంతులు ఒక్కటైతాయో, ఆ ఒక్కటైనటువంటి గొంతు స్థాయి పెరుగుద్దో, అప్పుడు ఆ గొంతుకలకు ఒక సంఘీభావం అనేది పుట్టుకొస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉద్యమం గురించి చెప్తాను నేను. చెప్పండి. ఇప్పుడు ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ గురించి 30 సంవత్సరాల పోరాటం అది. కానీ ఈరోజు ఎప్పుడైతే రాజకీయ అంటే పార్టీలు ఇది అమలు పరిస్తే మనకు లాభం కలుగుద్ది అని చెప్పేసి భావించినరో దాన్ని అమలుపరిచారు. అమలు పరచడం వలన వాళ్ళకి లాభం కూడా కలిగింది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చినాయి అని అంటే అది ఒకానొక నిర్ణయం. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నట్టు. అట్లాగే ఇప్పుడు మీరు గమనిస్తే బీసీ ఉద్యమం కూడా, ఇప్పుడు మీరు ఆలోచించండి, 50%, సరే 42% అంటున్నారు, 50% ఉన్నటువంటి బీసీలకి ఇన్ని రోజులు రాజ్యాధికారం దూరంగానే ఉంది కదా. అందరికి అట్లే కదా సార్, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వీళ్ళందరికీ దూరంగానే ఉంచారు కదా. ఇంకా అంబేద్కర్ గారి ఏదో ముందు చూపు వలన, వారి చొరవ వలన, వారు పెట్టినటువంటి రాజ్యాంగంలో అమలు పరిచినందువలన ఏది ఎస్సీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్ అని వచ్చింది. ఆయన బీసీలకు, మహిళలకు కూడా రిజర్వేషన్ కావాలన్నప్పుడు అడ్డుకున్నది వీళ్ళే కదా, ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ఈ శక్తులే కదా. వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు బీసీలని ప్రతి పార్టీ కూడా ఈరోజు నెత్తినెత్తుకుంటున్నది. అంటే బీసీలో కూడా డాక్టర్ అంబేద్కర్ లాంటి మహనీయుడు రావాలంటారు మీరు? అంబేద్కర్ గారి లాంటి మహనీయులు వస్తారని నేను అనుకోను, కానీ వారి స్ఫూర్తి ఏదైతే వారు ఇచ్చినటువంటి ఆ చైతన్యం ఉన్నదో, ఆ చైతన్యం రగిలించబడి ఈరోజు చాలామంది ముందుకు వస్తున్నారు. ఈరోజు బీసీలు ఎప్పుడైతే గలం విప్పటం ప్రారంభించినారో, ఉద్యమించడం ప్రారంభించారో, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది. వస్తుందంట సార్, అంటే సారీ అంటే కించపరచాలని కాదు, కానీ బీసీల్లో మీరు అంటున్నట్టుగా ఆ చైతన్యం వస్తుందా? ఎందుకంటే నాకు వాళ్ళకి ఎలక్షన్స్ అప్పుడు కాస్త నోటు బిర్యానీ అది ఇస్తే సరిపోద్ది, కానీ వాళ్ళ నిజమైన రాజకీయ చైతన్యం వస్తుందంటారా? అంటే పాలక శక్తులు ఎప్పుడు కూడా ప్రజల్ని ప్రశ్నించే వాళ్ళుగా, ఆలోచించే వాళ్ళుగా వాళ్ళు మారాలని చూడరు. వాళ్ళని ప్రశ్నించకుండా, ఆలోచించకుండా ఉండేటట్టు చూస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళ ఓట్లతోటే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అసలు ఒక పొలిటికల్ ప్రక్రియను కనుక మనం గమనిస్తే, ఒక కామన్ ఆలోచన దేశాభివృద్ధి కోసం, ఏది రాజ్యాంగాన్ని అమలుపరచాలి, దేశాభివృద్ధి జరిగించాలి అనేటటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు ఒక సమూహంగా మారి మేము పొలిటికల్ పార్టీగా ఆవిష్కరిస్తున్నాం, మేము వీఆర్ ఫార్మింగ్ ఏ పొలిటికల్ పార్టీ అని ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు. అవును.
చేసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళని రిజిస్టర్ చేసిన తర్వాత వచ్చేది ఏమిటి, వాళ్ళకు మేనిఫెస్టో తీసుకొని మేము రాజ్యాంగ లక్ష్యాలను ఈ మేనిఫెస్టో ఈ కార్యక్రమాల ద్వారా మేము అమలు పరుస్తామని తీసుకొని వస్తారు, అంతే కదా. కానీ అమలు పరుస్తామని తీసుకొచ్చిన మేనిఫెస్టో ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేదిగానే ఉంటున్నది. మీరు చూడండి, ఒక చిన్న ఉద్యోగం చేయటానికి ఎంత ఒక టెస్ట్ ఉంటుంది కదా, ఎంత సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఒక రాజకీయ నాయకునికి అలాంటి టెస్టు అలాంటి సెలక్షన్ ప్రాసెస్ లేకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఉంది కదా సార్, చాలా పెద్ద సెలక్షన్ ప్రాసెస్. వాళ్ళకి మినిమం 100 కోట్లు 1000 కోట్లు ఉంటేనే వాళ్ళు రాజకీయ నాయకులు కాకలు. మీ సెటైర్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితి అక్కడి దాకా తీసుకొచ్చారు ఎందుకంటే వీళ్ళంతా పెట్టుబడి శక్తులు కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం అనుకుంటున్న అంటే ప్రక్రియలో ఏంటంటే, ఏదైతే ప్రజలు ప్రశ్నించే వాళ్ళుగా ఆలోచించే వాళ్ళుగా ఉండకూడదని కోరుకుంటున్నారో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఈ మెజారిటీ ప్రజలు ఏదైతే విద్య ద్వారా చైతన్యవంతులు కావాలో, ప్రశ్నించే వాళ్ళు కావాలో, ఆలోచించే వాళ్ళు కావాలో, వాళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా ఎడ్యుకేషన్ని క్వాలిటీని అలాగే ఉంచి ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ వీళ్ళ పిల్లలకు మాత్రం అందుబాటులో పెట్టుకొని ఈ పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకి దూరంగా ఉంచారు. మీకు రాబర్ట్ కియోసాకి రాసిన ఒక అద్భుతమైన బుక్ ఉంది, రిచ్ డాడ్ పూర్ డాడ్. ఆయన రాసిన ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బుక్ ఏమిటిది అంటే ద కాన్స్పిరసీ ఆఫ్ ద రిచ్ అని చెప్పేసి, దాంట్లో చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేస్తాడు ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంకా భారతదేశంలో ఇంకొంచెం ఎక్కువ ఉందని అనుకోవాలి ఇది. ఎట్లా అంటే అదే పేదవాడు పేదవాడుగానే ఉండాలి, పేదవాడు ఎన్న వాటికి పెద్దవాడు కాకూడదు. పెద్దవాడు ఎట్లా అవుతాడు అంటే విద్య ద్వారానే అవుతాడు. విద్యను నాణ్యతను తగ్గిస్తే, నాణ్యత లేని విద్యను వానికి అందుబాటులో పెడితే వాడు అట్లాగే ఉండిపోతాడు, అంతే. ఆ నాణ్యత లేని విద్యను ప్రశ్నించేటటువంటి స్థాయిలో చైతన్యం ఎప్పుడైతే వాళ్ళకు వస్తుందో అప్పుడు పాలకులు దిగి రావటం జరుగుద్ది. నాణ్యమైన విద్య నేను మేనిఫెస్టోలో పెట్టి నేను అమలు చేయాలి. ఇప్పుడు మేనిఫెస్టోలలో కూడా హరీష్ గారు ఎలా అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలకి నిధులు ఎంత, ఎలా సమీకరిస్తారు, ఎంత టైం లైన్లో దాన్ని కంప్లీట్ చేస్తారు, ఈ కంప్లీట్ చేయకపోతే మీరు ప్రజలకి ఎలాంటి జవాబుదారితనం వహిస్తారు. ఇప్పుడు నేను ఒక 100 ప్రామిసెస్ తోటి లేదా 50 ప్రామిసెస్ తోటి నా మేనిఫెస్టో ఇచ్చింది అనుకోండి, 100లో నాకు ఎన్ని మార్కులు వస్తాయి? మీకు నాకు చదువుకునేటప్పుడు పాస్ మార్కులు ఉన్నాయండి, ఏంటి క్వాలిఫైయింగ్ మార్క్ ఉంది కదా. మీకు నాకు ఒక ఐఐటీనో ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక కట్ ఆఫ్ మార్క్ అనేది ఉంది కదా. మరి వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళకి ప్రజలు మార్కులు వేస్తే ఏంటి, వీళ్ళకి ట్యాక్స్ పేయర్లు మార్కులు వేస్తే, లేదా సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు వాచ్ డాగ్ లాగా వీళ్ళకి మార్కులు వేస్తే, నీకు ఈ మినిమం మార్కులు రాకపోతే నువ్వు మళ్ళీ ఎలక్షన్లో నువ్వు కాంపీట్ చేయకూడదు, నీ పొలిటికల్ పార్టీని డిజాల్వ్ చేసుకోవాలి, లేదా 10 సంవత్సరాలు నువ్వు మళ్ళీ ఎలక్షన్ ప్రక్రియకు దూరంగా ఉండాలి అనేటటువంటి ఒక నిబంధన వస్తే దిగిరారండి వీళ్ళు. వాళ్ళు ఎందుకు రాణిస్తారు సార్? ఇది రానివారు, అదే వాళ్ళ చేతుల్లో చట్టం ఉంటుంది. మీరు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు సెంటర్లో ఉన్న లేకపోతే స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్స్ వాళ్ళు డెలిబరేట్గా ఈ కాన్స్పిరసీ అమలు చేస్తున్నారు, అంతే అమలు చేస్తున్నారు 100%. ఇది మార్పు వస్తుంది, నేను ఒక ఆశావాహిగా నేను ఈ మార్పు వస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, ఒక పిల్లినైనా కూడా ఒక చిన్న గదిలో బంధించి దాన్ని అంటే హింసించే ప్రయత్నం చేస్తే అది బెబ్బుల్లాగా తయారై నీ మీద తప్పకుండా ప్రతీకార చర్యకు పూనుకుంటుంది. ఇప్పుడు సమాజాన్ని వీళ్ళు వింటున్నారు కదా అని, వీళ్ళు పడుతున్నారు కదా అని, లేదా వీళ్ళు ఇట్లాగే అణిగిమణిగి మా కాళ్ళ కింద చెప్పుల కింద ఉంటారు కదా అని ఇంకా నువ్వు అనగదొక్కితే ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ యువత ఊరుకోదు, బొబ్బుల్లాగా లేస్తుంది. ఖచ్చితంగా ఒక రోజు ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో యువత ప్రశ్నించే రోజు వస్తుంది. తప్పకుండా నాణ్యమైన విద్య మాకు దూరం చేసి మీ పిల్లలకు నాణ్యమైన విద్య ఇచ్చి మీరే సంపన్నులు అవుతున్నారు, మమ్మల్ని ఇంకా పేదరికం అనే ఊబిలో, ఈ క్విక్ శాండ్లో మమ్మల్ని ఇట్లాగే బంధించి వేస్తున్నారు. తప్పకుండా మీ పని పడతాం. మీరిచ్చే బీరు సీసాలకు, మీరిచ్చే బిర్యానీ ప్యాకెట్లకు కాదు, మేము ప్రభుత్వాలను మార్చగలిగే శక్తి మాకుంది. రక్తపాతం ఉంటుంది అంటారా? రక్తపాతం లేకుండా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు అంటే కొంచెం మీరు అన్నది నేను కొంచెం బేరీజ్ వేసుకుంటున్నాను అనమాట. గత ఎన్నో ఏళ్ళుగా ఒక గొప్ప గుడి కట్టాము, గొప్ప విగ్రహము, 140 feet టాల్ విగ్రహం అంటున్నారు, కానీ ఒక గొప్ప స్కూలు,
1000 మంది చదువుకునే స్కూల్ ఎవరు కట్టలేదు సార్. మీరు అన్నారు ఇన్స్టిట్యూషన్స్ కొత్తగా రాలేదు గత ఎన్నో ఏళ్ళుగా. మీరు అన్నారు డెలిబరేట్గా గవర్నమెంట్స్ అన్నీ ఎట్లా చేస్తాయంటే అంత గొప్ప స్కూల్స్ ఏం రాలేదు, కొత్త ఇన్స్టిట్యూషన్స్ ఏం రాలేదు కొత్తగా డిఫరెంట్గా. ఎడ్యుకేషన్లో మార్పు ఏం కూడా రాలేదు సార్. అంతే కదా సార్. మేక్ ఇన్ ఇండియా అంటున్నారు సార్. 10-11 ఏళ్ళుగా అది సక్సెస్ అవ్వట్లేదు. ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చి ఫాక్స్కాన్ యాపిల్ వాడు వచ్చి ఇక్కడ చెన్నైలో హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ చేసినంత మాత్రాన అది మేక్ ఇన్ ఇండియా కాదు సార్. ఒక స్లోగన్ ఇచ్చినంత మాత్రాన మేక్ ఇన్ ఇండియా అయిపోవట్లేదు. ఆ మేక్ ఇన్ ఇండియా ఎక్కడ జరగాలంటే ఈ తరగతి గదుల్లో జరగాలన్నమాట. ఐఎమ్ మేడ్ ఇన్ ఇండియా. ఇఫ్ యూ వాంట్ మీ టు బి మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా, ఐ షుడ్ బి మేడ్ వెల్ ఇన్ దీస్ క్లాస్ రూమ్స్. ఆ క్లాస్ రూమ్స్లో ఏం జరగట్లేదు, ఆ ఎడ్యుకేషనే లేదు. సో మేక్ ఇన్ ఇండియా ఎట్లా అవుతుంది సార్? అందుకే వీఆర్ స్ట్రగ్లింగ్. అది మేక్ ఇన్ ఇండియా అనేది అది నిజం కాలేదు, కలగానే ఉండిపోయింది. ఇంకా అంటే మీరు చెప్పే దాన్ని నేనేమంటాను అంటే ఎవ్రీ పొలిటీషియన్, ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఈజ్ బికమింగ్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. యువల్ నోవా హరారి అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు కదా, ఈ రోజుల్లో ఆయనను వన్ ఆఫ్ ద వెరీ హైలీ రేటెడ్ ఇంటెలెక్చువల్గా మనం చూస్తున్నాం. ఆయన ఏమంటాడంటే ప్రతి ఒక్కడు ఒక కథ చెప్పేవాడే. ఎవడు బాగా నమ్మిచ్చే కథ చెప్తాడో, ఎవరు మెజారిటీ నమ్మే కథ చెప్తాడో వాడు హీఈస్ సెల్లింగ్ హీజ్ కథ, హీఈస్ సెల్లింగ్ హీ స్టోరీ. అంతే. నేను 140 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించాను అని చెప్పేసి ఒక కథ చెప్పి ఆ భావోద్రేకంలో ఎవరైతే పడగలుగుతారో వాళ్ళందరికీ ఆ కథ చెప్పి ఆ కథ అమ్ముకొని వాళ్ళని తన వాళ్ళుగా చేసుకుంటున్నారు. కథను ఎందుకు నమ్ముతున్నాం సార్? మరి మిమ్మల్ని గొర్రెలం ఎందుకు నమ్ముతున్నాం? మరి అదే ఇప్పుడు అంబేద్కర్ గారు ఆయనకి విగ్రహాలు కట్టమనలేదు కానీ సమసమాజం స్థాపించమని కోరుకున్నారు కదా. అది మరి మాకెందుకు అర్థం కాదు. అదే అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లక్ష్యాలను మేము అమలు పరుస్తామని మేనిఫెస్టో ద్వారా వస్తారు. అసలు కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉన్న మేజర్ లక్ష్యం ఏంటండి? మినిమైజింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. 78 ఏళ్ళ నుంచి అదే చూస్తున్నాం కదా. ఈ మినిమైజింగ్ అనేది గ్యాప్ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని చూస్తే మన వాళ్ళు జీడిపి పెరుగుతున్నది అని పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఎవరి జీడిపి పెరుగుతుందండి? ఆ 1% ఉన్నటువంటి సంపన్నుల జీడిపి పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతున్నది. ఈ 90% ఉన్నటువంటి కామన్ మ్యాన్ యొక్క ఆదాయం పెరగట్లేదు కదా. కామన్ మ్యాన్ యొక్క ఆదాయం పెరగట్లేదు. ఈ కామన్ మ్యాన్ యొక్క ఆదాయం పెరిగినప్పుడు అప్పుడు రియల్ జీడిపి పెరిగినట్టు మనం భావించాలి. ఇప్పుడు ఎంతసేపు ఈ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యన ఇప్పుడు అంటే ఈ దేశంలో ఉన్న సంపద అంతా కూడా దీంట్లో 90% 4% సంపన్నుల చేతుల్లో ఉంది కదా. అంటే ఎక్కడ ఈ కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యాన్ని వీళ్ళు నెరవేర్చేతందుకు వస్తున్నారా, లేకపోతే దీన్ని భంగం చేసేటందుకు వస్తున్నారా, దిగజార్చేటందుకు వస్తున్నారా, ధ్వంసం చేసేటందుకు వస్తున్నారా? ధ్వంసం చేసేసారు కదా సార్, ఆల్రెడీ నిర్వీర్యం అయిపోయింది కదా, పుస్తకం లాగా భావించవచ్చు అంతేనా? అందుకే ఇప్పుడు వాళ్ళ తరం నడుస్తున్నది. ఈ తరాన్ని ఇప్పుడున్న ఈ తరం గుర్తించాలి, గమనించాలి. ఈ తరాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవాలి. మీరు అంటే నేను హరీష్ గారు నేనేమంటాను అంటే నిర్లిప్తతలోకి రాకండి. ఇప్పటి యువతరమా, మీరు ప్రపంచ చరిత్రను చదవండి. అదేమిటి అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఫ్రెంచ్ విప్లవాన్ని చూడండి. పిజెంట్స్ అండి, అంటే రైతులు అక్కడ ఎంత గొప్ప మైటీ కింగ్స్ తోటి వాళ్ళని ఎట్లా అసలు లాగేశారు. ఇంతెందుకు మనం మొన్న ఏం జరిగిందండి ఇక్కడ శ్రీలంకలో ఏం జరిగింది మనం చూడలేదా? ఏంది రష్యన్ జార్లని ఏంటి అంత గొప్ప, నేను రష్యాకు వెళ్ళినప్పుడు చూశాను, ఎంత వైభవం అండి వాళ్ళది. ఓకే, అటువంటి వైభవం ఉన్నటువంటి అంటే రాజులనే మామూలు కార్మికులు కిందికి లాగేసినారు కదా. ఇక్కడ కూడా ఎక్కడైనా జరుగుద్ది అది. ఇప్పుడు వాస్తవానికి ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏ స్థాయికి వచ్చింది అంటే బబుల్ అనేది ఎప్పుడో ఒకసారి బస్ట్ అవుతుందండి. బస్ట్ ఎప్పుడైతే సార్? 5 ఏళ్ళ 10 ఏళ్ళ సంవత్సరమా, ఒక జీవితమా? నాకు అనిపిస్తున్నది 10 ఏళ్లలో ఎప్పుడైనా కావచ్చు అనిపిస్తుంది సార్. నిజంగా అది అయితే మాత్రం 10 ఏళ్లలో ఎప్పుడైనా కావచ్చు. ఇట్ వుడ్ డెఫినెట్లీ హ్యాపెన్. అవ్వాలి సార్. 10 ఏళ్ళు కూడా పట్టదు. నాకు చాలా అంటే మీతో మాట్లాడుతుంటే చాలా రక్తం ఉడుకుతుంది సార్, ప్లస్ ఎనర్జీ కూడా పాజిటివ్గా అనిపిస్తాను. నేను కూడా మీరు అన్నట్టు ఇప్పుడు నిర్లిప్తత, హోప్లెస్నెస్లో ఉండేవాడిని, కానీ మీలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే ఎనర్జీ జెన్జీకి ఎక్కువ రావాలి సార్. నేను జెన్జీ కాదు, జెన్జీకి ఎక్కువ మీలాంటి వాళ్ళు చెప్పి. అదే అండి, అంటే ఇప్పుడు మనకు శ్రీశ్రీ గారు అన్నది కదా, కొంతమంది వృద్ధులు యవనులట, అంతే కదా, కొంతమంది కుర్రవాళ్ళు
వృద్ధులు కూడా అంతే. ఎందుకు బుద్ధితో వృద్ధులు అన్నట్టు. బుద్ధితో. ఆ చైతన్యం ఉంటే మీరు కూడా జెన్జీనే, చైతన్యం ఉంది కాబట్టి మీలో. ఇప్పుడు సార్ ఈ జెన్జీకి ఇప్పుడు చైతన్యం లేదు సార్. సారీ, ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. అంటే వస్తుంది మాస్టర్, నేను ఏమంటాను అని అంటే ఈ జనరేషన్ చైతన్యం వేరే వాటిలో ఉంది సార్, చాలా ఉంది ఆ డైవర్షన్ ఖచ్చితంగా, అంటే గ్లోబల్గా ఉంది, మన దగ్గరే ఉందనేది కాదు, కానీ తప్పకుండా గ్లోబల్గా కూడా చైతన్యం వస్తుంది కాబట్టి. అంటే వీళ్ళెంత ఎమోషనల్ అంటే ఇప్పుడు జెన్జీ ఒక టెక్నాలజీ వైపో, లేకపోతే ఒక సోషల్ మీడియా వైపో, లేకుంటే ఒక ఫ్యాషన్స్ వైపో, లేకపోతే ఒక డిఫరెంట్ ఫుడ్ వైపో, మూవీస్ వైపో ఎట్లనైతే అట్రాక్ట్ అవుతున్నారో మీరు చూడండి, ఈ కాజ్ వైపు కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అయితే ఆ బబుల్ తప్పకుండా బస్ట్ అవుతుంది అండి. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఒక్కడి వీపు మూతం అవుతుంది సార్. చివరిగా మీ అడ్వైస్ ఒక పేరెంట్కి, ఒక స్టూడెంట్కి, ఒక టీచర్కి, ఒక పాలిటీషియన్కి, మన విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, మన సమాజం బాగుపడాలి అంటే మేజర్గా పేరెంట్స్లో రావాల్సినటువంటి మార్పు ఏమిటి అంటే, తమ పిల్లల్ని తమ సరిగ్గా అర్థం చేసుకోవాలి. తమ పిల్లలు ఏ సమాజంలో రేపు బతకబోతున్నారో ఆ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఎడ్యుకేషన్ పర్పసే అది. ప్రిపేరింగ్ ద చైల్డ్ బేస్డ్ ఆన్ టుడేస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్ టు give them such expertise they can be comfortable and contributing individuals in the future society in which they are going to be the citizens. అంటే ఏ సమాజంలో రేపు వాళ్ళు బ్రతకబోతున్నారో ఆ సమాజంలో ఒక కాన్ఫిడెంట్, కంఫర్టబుల్ అండ్ కాంట్రిబ్యూటింగ్ సిటిజన్స్గా వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి వైఖరులను, జ్ఞానాన్ని, సామర్థ్యాలని, నైపుణ్యాలని ఇవ్వగలిగేటటువంటిదై ఉండాలి విద్య అనేది. అలాంటి విద్య ఎక్కడ దొరుకుతుంది అని ముందు వెతకటం జరగాలి బేసిక్గా. ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ మీరు అన్నటువంటి 1, 2, 3 రిజల్ట్స్లు చూసో, ఆ బంబార్డ్మెంట్ చూసో, లేదా ఆ పాఠశాలల ముందు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఇచ్చే ఫెసిలిటీసో, లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి మార్కెటింగ్స్ టిప్స్నో చూసి ఆ సోషల్ మీడియా టిప్స్కి ఆకర్షితులై, లేదా హియర్సే అంటారు కదా, ఎవరో 10 మంది ఆ డాక్టర్ గారు అక్కడికే పంపిస్తున్నారు, ఈ ఇంజనీర్ గారు అట్టే పంపిస్తున్నారు, నా పిల్లల్ని కూడా అక్కడికే పంపిద్దామనే ఒక గొర్రె దాటెడ్ మెంటాలిటీలే ఏదైతే ట్రాప్ అయి ఉన్నారో దాంట్లో నుంచి బయటికి రావాలి. ఏది ఒక నిజమైన విద్య? మీరు ఆలోచించండి. ఈరోజు ఒక విద్యార్థిని మనం ఏమనుకుందామంటే ఒక అసెట్ అనుకుందాం. బయట అసెట్ మేనేజర్స్ ఉన్నారు కదా. ఏంటి అంటే మీ దగ్గర కొంత డబ్బు ఉంటే ఆ డబ్బుని దేంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ చేసేటటువంటి అసెట్ మేనేజర్స్ ఉన్నారు. మరి మన పిల్లలు కూడా మన కుటుంబాలకి, దేశానికి అసెటే కదా. మరి ఈ పిల్లల అసెట్ని అనలైజ్ చేసి ఏ పేరెంట్ అయినా, బయట ప్రపంచంలో, బయట దేశాల్లో ఈ పద్ధతులు అమల్లో ఉన్నాయి. అక్కడ మా పిల్లలు ఇలాంటి పిల్లలు, ఈ పిల్లలకు ఎలాంటి కోర్స్ అయితే బాగుంటుంది, ఎలాంటి విద్య అయితే బాగుంటుంది, ఎలాంటి విద్యా సంస్థ అయితే బాగుంటుంది అని తెలుసుకొని ఆ పిల్లల్ని జాయిన్ చేసేటటువంటి ప్రక్రియ అమల్లో ఉంది. ఓకే, బయట ఉంది. ఇక్కడ అలాంటి ప్రక్రియని తల్లిదండ్రులు కోరుకుంటే అలాంటి ఏది సర్వీసెస్ ఇచ్చే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తారు. అంతే కదా. మీరు ఈ గూగుల్లో ఏది ఎక్కువ వెతికితే ప్రజలు ఏది ఎక్కువ వెతుకుతున్నారు అని తెలుసుకొని అలాంటి సర్వీస్ని ఇచ్చేవాళ్ళు తయారవుతున్నారు. అంతే. ఇక పిల్లల దగ్గరికి వస్తే అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఇప్పుడు మనం కనుక గమనిస్తే మీకు ఇంకొక చిన్న కథ చెప్తాను నేను. అదేంటంటే ఒక కుటుంబంలో 2 కవలలు పుడతారు. 2 కవలలు. ఆ కుటుంబంలో 2 కవలల్లో ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఒకడు పక్క రోజు తాగుబోతాయి రోడ్ల మీద పడిపోయేటోడు అయిపోతాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన అబ్బాయిని ఆ కమ్యూనిటీ వాళ్ళు తీసుకొచ్చేసి సన్మానం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకు ఒక అంటే ఆ సమాజం, ఆ కమ్యూనిటీలో ఉన్న పెద్దకి ఒక ప్రశ్న ఉంటుంది అన్నట్టు. ఆయనకు ఒక వేధిస్తూ ఉంటుంది ఒక ప్రశ్న ఆయనని. మీరిద్దరూ ఒకే తల్లిదండ్రులకు పుట్టారు, ఒకే కుటుంబంలో పెరిగారు, ఒకే వాతావరణం, ఒకేలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకే నేపథ్యం ఉంది, చుట్టూ వాతావరణం ఉంది. కానీ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినావు, వీడు పెద్ద తాగుబోతైనాడు, ఎందుకు అని అడుగుతారు. చెప్పరా బాబు, నువ్వెందుకు మీ అన్నట్లు అయ్యాడు, నువ్వెందుకు కాలేకపోయినావు అంటే అతను చాలా లైట్గా తీసుకొని ఒక గొప్ప సమాధానం ఇస్తాడు. అది వాస్తవం కూడా. ఏం సమాధానం అంటే, నేను చిన్నప్పటి నుంచి మా నాన్న తాగి రావటాన్ని చూశాను, మా నాన్న మా అమ్మని కొట్టడాన్ని చూశాను, అడ్డుపోతే మమ్మల్ని కొట్టడాన్ని చూశాను. అంతే. నేను ఏం నేర్చుకుంటాను? నేను రోజు పొద్దంతా ఏం చూశానో
నా జీవితంలో ఏం చూశానో నా చిన్నప్పుడు నేను అదే నేర్చుకున్నాను అంటాడు. కానీ ఇదే ఈ సివిల్ సర్వెంట్గా ఎదిగిన అబ్బాయిని అడిగితే ఏమంటాడంటే అది చూసిన ప్రతిసారి నేను కుమిలి కుమిలి ఏడ్చాను అంటాడు. ఏమంటాడు అంటే మా అమ్మని మా నాన్న కొడుతున్నా ప్రతి క్షణం నేను అనుకున్నాను ఇలాంటి జీవితం ఉండొద్దు అంటే ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళని మార్చాలి అంటే నేను ఒక అధికారం ఉన్న స్టేజ్కి నేను ఎదగాలి. నేను ఈరోజు ఒక కలెక్టర్ని అయినాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాను, డ్రింక్ని మానేయండి అని చెప్తాను. నేను ఆ స్టేజ్ నుంచి నేను చెప్పటం అనేది ఒక వాల్యూగా సమాజం తీసుకుంటుంది కాబట్టి నేను ఆ స్థాయికి ఎదిగాను అని చెప్తాడు. అంటే ఆలోచించండి, ఒకే నేపథ్యంలో పెరిగేటటువంటి విద్యార్థులు, ఒకడు ఈవిటీజింగ్ని ఆడపిల్లల్ని వేధించటాన్ని ఒక ఎంజాయ్మెంట్గా తీసుకునేవాడు ఉంటాడు. కానీ దాన్ని సవరించే ఇంకొకడు కూడా ఉంటాడు. నువ్వు ఏ వైపు ఉంటావు, నీ ఆలోచనలు ఏ వైపు వెళ్తున్నాయి? చదువుని కేవలం నిర్లక్ష్యానికి వదిలేసి అమ్మ నాన్న పడుతున్నటువంటి కష్టాన్ని, వాళ్ళు చెమటని రక్తంగా మారుస్తున్నటువంటి కష్టాన్ని ఏమాత్రం కూడా తెలుసుకోకుండా అంటే సినిమాలకి, షికార్లకి, వ్యసనాలకి బానిసయ్యేటటువంటి పిల్లలు ఉంటారు. ఏమాత్రం అంటే కొంచెం కూడా స్పృహలేని కుటుంబంలో నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు. ఈరోజు మనం చూస్తే ఒక అమ్మాయి చూపుకి ఏమాత్రం అంటే కొంచెం కూడా అంటే మనం చెప్పుకునేది అందం అంటాం చూసారా, వాటికి ఆ ప్రమాణాలకు దగ్గరగా ఉండనే ఒక అమ్మాయి కనబడుతుంది. సివిల్ సర్వెంట్గా అమ్మాయి యూపీపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్గా సెలెక్ట్ అయింది కర్ణాటకలో. ఆ అమ్మాయి వెనుక నేపథ్యం చూస్తే తల్లిదండ్రులు కూలివాళ్ళు, వెనుక గుడిసె కనబడుద్ది. అంటే సంకల్ప బలం, విచక్షణ, ఎప్పటికప్పుడు తన ఆడిట్ చేసుకోవటం, ఒక ఫోకస్, ఒక విజన్, ఈ లక్షణాలను ఏవైతే తెచ్చిపెట్టుకుంటావో నువ్వు, అలాంటి స్నేహితులతో నువ్వు ఎప్పుడైతే తిరగటాన్ని, గడపటాన్ని, జీవించటాన్ని ఎప్పుడైతే ఎన్నుకుంటావో నీ భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని నెగిటివిటీ వైపు చూసి లేదా నెగిటివిటీని తెచ్చిపెట్టుకొని, ఇప్పుడు మనం ఎంతోమంది ఉన్నారు, మనం చూస్తున్నాం, తాగేద దగ్గర కూర్చొని తాగని స్నేహితులతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే తిరుగుబోతులు చూసి లేదా విధ్వంసకారులను చూసి తల్లిదండ్రులను వేధించి డబ్బులు తెచ్చుకునే వాళ్ళని చూస్తున్నాం. చదువుకుంటూ కష్టపడి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించి వెళ్ళి అమ్మ నాన్నకి వాళ్ళ కష్టంలో ఇతని కష్టాన్ని కూడా కలిపి అభివృద్ధికి అంటే సాయం చేస్తూ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ములను చదివించడం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఉన్నాం. అంటే ఏ వైపు ఎలా నువ్వు జీవిస్తే అలాగే వెళ్తావు కదా నువ్వు. అందుకని ఆ రకమైనటువంటి థింకింగ్ అనేది అడాప్ట్ చేసుకోవటం అనేది ఇప్పటి యువతకు కానీ విద్యార్థులకు కానీ అవసరం. అంటే ఒక స్థాయి వరకు స్వతహాగా థింక్ చేసే నాలెడ్జ్ రాదండి పిల్లలకి. ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో దే కెనాట్, దే విల్ ఓన్లీ గో బై రోల్ మోడల్స్. కానీ పెద్దగా అవుతూ ఉంటే నువ్వు వెళ్ళే మార్గం కరెక్టా కాదా నీకు నువ్వు తెలుసుకొని వెళ్ళే ఎంతమందిని చూడట్లేదు మనం. చిన్న ఏజ్లో కూడా ఒక రితీష్ అగర్వాల్ని చూస్తాం మనం, ఓయో కదా, చిన్న ఏజ్లో 17 ఏళ్ళకు 16 ఏళ్ళకు చేశారు. అంటే అలాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ని చూసినప్పుడు నేనెందుకు అలా కాకూడదు అనే ఒక్క ఆలోచనని చుట్టూ కనుక తన రోజువారీ థింకింగ్ని కనుక అల్లుకోగలిగితే దెప్పకుండా ఎదుగుతారు. ఇక సమాజం అంటున్నారు కదా, సమాజానికి వచ్చే ముందు మనం పాలసీ మేకర్ దగ్గరికి వెళ్తాం. ఓకే, పొలిటీషియన్ పాలసీ మేకర్స్ అంటే నాకు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దాంట్లో ఉంటారు, పొలిటీషియన్స్ కూడా ఉంటారు. ఓకే, చూడండి, ఒక చిన్న, మళ్ళీ నేను డ్రైవర్ ఉద్యోగమే అంటాను, లైసెన్స్ చూసి ఎక్స్పీరియన్స్ చూసి మనం జాబ్ ఇయ్యం కదా, అతను ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నాడో కూడా మనం చెక్ చేస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు పెడుతున్నప్పుడు లేదా అంటే ఈ పాలసీ మనం చేస్తున్నప్పుడు, నేను కస్తూరి రంగరాజన్ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 డివైస్ చేశారు. దాన్ని కాన్స్టిట్యూషన్ భవన్ ఢిల్లీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఆఫ్ ఎంపీస్, రాజ్యసభ లోక్సభ ఎంపీల సమావేశం జరిగింది. అప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద మోడరేట్ చేయడానికి నేనే ఉన్నాను నేషనల్ తరపున. ఓకే, అప్పుడు నేను అడిగినటువంటి ఒక ప్రశ్న,
ఏమిటి అంటే ఎవరైనా కూడా ఒక పాలసీ మేకర్గా విద్యా వ్యవస్థని రూపొందించే బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి తరగతి గదిలో 1 సంవత్సరం అయినా కూడా ఆయన అనుభవాన్ని గడించాలి అని చెప్తాను నేను. అసలు తరగతి గదిలో ఏం జరుగుతుందో తెలియని వ్యక్తి నువ్వు పైన కూర్చొని కేవలం రిపోర్ట్లు తెప్పించుకొని నీకుండొచ్చు జ్ఞానం, నేను కాదన్నాను, కానీ నీకున్న జ్ఞానానికి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే మీరు గమనించండి హరీష్ గారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఎస్పీగా బాధ్యతలు తీసుకునే ముందు తన ట్రైనింగ్ పీరియడ్లో సెంట్రీ డ్యూటీ కూడా చేస్తాడండి. పోలీస్ స్టేషన్లో ఒక క్లరికల్ డ్యూటీ కూడా చేస్తాడు, ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, ఒక ఎస్ఐ, అంటే ఆ అన్ని దశల్లో ఆ ఉండేటటువంటి సిబ్బందికి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఆ దృష్టితో చూస్తున్నప్పుడు సమాజం ఎలా కనబడుతుంది అనేది ఏదైతే ఉందో అది అవగాహన లేకుండా నువ్వు ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో నువ్వు కూర్చోన్నప్పుడు నీకేమీ అర్థం కాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి మొదలుకొని ఒక మామూలు అంటే పాలసీ ఇవాల్వ్ చేయటంలో, అమలు చేయటంలో వివిధ దశల్లో లేదా వివిధ హోదాల్లో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా గ్రాస్ రూట్లో గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే తరగతి గదుల్లో, వివిధ రకాల తరగతి గదుల్లో, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, సెకండరీ, ప్రైమరీ లేదా ప్రిప్రైమరీ ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్లోనైనా వాళ్ళు ఒక నిర్ణయ శక్తిగా ఉన్నప్పుడు, అమలు చేసేటటువంటి బాధ్యతలో ఉన్నప్పుడు 1 సంవత్సరమైనా వాళ్ళకి అక్కడ ఒక అనుభవం ఉండాలని నేను కోరుకుంటాను. అది చాలా అవసరం. అప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలకి చాలా నిబద్ధత ఉంటుంది. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. ఈ లెక్కన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటే అన్ని మినిస్ట్రీస్కి ఇదే అప్లై అవ్వాలి సార్. మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ అంటే అట్లీస్ట్ ఒక హాస్పిటల్లో సర్వీస్ చేయడము, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ అంటే ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడము, ఐటీ మినిస్టర్ అంటే జాబ్ చేయడము. అదే అండి, ఇప్పుడు ఇది ప్రతి మినిస్ట్రీకి అప్లై అవుతుంది, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. అంటే నేను ముఖ్యంగా ఈ మినిస్ట్రీలన్నీ బాగు చేయాలంటే ఈ మినిస్ట్రీలందరికీ కాంట్రిబ్యూట్ చేయబడుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే మేమే, మా దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పనిచేయాలన్నా నా దగ్గర నుంచే వెళ్ళాలి కదా, నా ఎడ్యుకేషన్ నుంచే వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్లో, కమ్యూనికేషన్లో, పంచాయతీరాజ్లో ఎక్కడ పనిచేసే వాళ్ళైనా నా నుంచే వెళ్ళాలి కదా. ఇది సమగ్రంగా కనుక ఉన్నట్టయితే మిగతా అన్నీ కూడా సమగ్రంగా ఉంటాయని నేను భావిస్తాను. ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇంకొక విషయం, సమాజంలో బుద్ధిజీవులు ఉన్నారు, అంటే ఇంటెలెక్చువల్స్ మనం అంటాం, ద సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాలండి, మౌనంగా ఉండకూడదు. ఇంత వాళ్ళ చుట్టూ జరుగుతుంటే కూడా మౌనంగా ఉన్న వాళ్ళని బుద్ధిజీవులు ఎట్లా అంటాం సార్? మౌనంగా ఉన్న బుద్ధిజీవులు. ఓకే, సో అందుకని ఇంటెలెక్చువల్ షుడ్ టాక్ అండి, రెస్పాన్సిబుల్ పీపుల్ షుడ్ టాక్, ఎన్జిఓ షుడ్ టాక్. చాలామంది చేస్తున్నారు, నేను చేయట్లేదు అనట్లేదు, దే ఆర్ డూయింగ్. బట్ మనం చేస్తున్నాం అంటే అంటే ఏమంటాం, ఇంపాక్ట్ అంటాం కదా, ఆ ఇంటెన్సిటీ ఇంపాక్ట్ తీసుకురాగలిగినంతగా రావట్లేదు. అంతే, అవుట్కమ్స్ అంతగా ఉండట్లేదు దాని నుంచి. అంటే ఆ ఏ మార్పు రావాలని మనం కోరుకుంటున్నామో ఆ మార్పు వచ్చే అంతగా మనం చేస్తున్నటువంటి మన వాయిస్లో అంత ఇంపాక్ట్ అనేది, ఇంటెన్సిటీ అనేది కనబడట్లేదు. కాబట్టి మరొక చైతన్యం అనేది రావాలి అని నేను కోరుకుంటాను సమాజం లోపల. ఇక మీరు అన్నట్టు పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి నేనేమంటాను అంటే, పొలిటీషియన్స్లో చాలామంది అంటే ఇది మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టే పదవుల్లోకి వస్తున్నారు కదా. ప్రభుత్వ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏవైతే సంపాదన ఉన్నటువంటి పొజిషన్స్కి రావాలి, పోస్టులకి రావాలంటే కూడా డబ్బులు ఖర్చు పెట్టే వస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ ఇలాంటివి. ఇప్పుడు కొంచెం నిజాయితీగా పనిచేసేటటువంటి ఆఫీసర్స్ని ఎక్కడ పంపిస్తున్నారు? మోస్ట్ అన్ఇంపార్టెంట్ ప్లేసెస్లోకి పంపిస్తున్నారు. ఇప్పుడు ఆకునూరి మురళి గారు అనే ఐఏఎస్ ఆఫీసరు, ఆయన చాలాసార్లు చెప్పిన విషయాన్ని మీరు గుర్తించారు. ఆయన కూతురు భూపాలపల్లిలో ఆయన కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన కూతురు డెలివరీకి ఉంటే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించాడు. అట్లాంటి ఒక నిక్కచ్చి సామాజిక అవగాహన ఏంటి, అప్రెస్డ్ పీపుల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారికి ఏం చేశారండి, ఆయన తీసుకెళ్ళి పురావస్తు శాఖలో పడేశారు, లూప్ లైన్లో పడేశారు.
కానీ అదే పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఆయన ఎడ్యుకేషన్ అంటే అడ్వైజర్గా తీసుకున్నాడు. అంటే నేను అదే మనం తెగబడి తెచ్చుకున్న తెలంగాణలో నమ్మిన వాళ్ళే నట్టేట ముంచిండ్రు అని చెప్పి ఇప్పుడు వచ్చారు ఎడ్యుకేషన్ కమిషన్ కి. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే గురుకులాల్లో ఉన్నప్పుడు ఎంత గొప్ప మార్పు తీసుకురాగలిగినారు. ఇట్లా మార్పు తీసుకురాగలిగినటువంటి అధికారులని గుర్తించి ఎవరు ఏ పని సక్రమంగా చేయగలుగుతారో, ఇంటలెక్చువల్స్లో కూడా ఎంతమంది లేరండి. ఈరోజు హరగోపాల్ గారు అనుకోండి, చాలామంది ఉన్నారు, విశ్వేశ్వరరావు గారు కానివ్వండి, చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ, శాంతారాం గారు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ అసలు ఎవరు చేయగలిగిన పనిని వాళ్ళకి అప్పగించాలండి. కానీ విద్యారంగానికి వచ్చేసరికి అంటే ఇప్పుడు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టి పొలిటీషియన్స్ డబ్బులు పంచి అందాం మనం, ఖర్చు పెట్టే కాదు డబ్బులు పంచి, తెలియదండి హ్యూమన్ రైట్స్కి తెలియదా, సుప్రీంకోర్టుకు తెలియదా, ఎన్నో అంశాలని సుమోటోగా తీసుకుంటున్నారు. హుజరాబాద్లో ఓటుకు 5,000 పంచినప్పుడు మా ఇంటికి ఎందుకు ఇవ్వలేదు అని ఎంతమంది రోడ్ ఎక్కి అడగలేదు? అది మీడియాలో రాలేదా? దాన్ని ఎందుకు సుమోటోగా తీసుకోలేదండి కదా? అంటే ఏవైతే ప్రశ్నించాల్సినవి, ఏవైతే సవరించాల్సినటువంటి ఏజెన్సీస్ ఈ వ్యవస్థలో ఉన్నాయో వాళ్ళు మౌనంగా ఉన్నంతకాలం ఈ ఏజెన్సీస్ అన్నిటికీ బాధ్యత లేదా? ఉంది కదా. ఇప్పుడు ఇలా ఖర్చు పెట్టి వస్తున్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పన్నుల ద్వారా మనం గడుతున్నటువంటి లేదా సమాజం గడుతున్నటువంటి డబ్బుని లేదా అప్పులు తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని ఏం చేస్తున్నారు, ఈ ఖర్చులు పోను మళ్ళీ ఎలక్షన్లకు ఖర్చు పెట్టాలి, నా తరతరాలకి సుఖంగా జీవించాలి అని చెప్పేసి. అంటే ఎవరికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళే చేసుకున్నారు, మనలాంటి వాళ్ళం కాదు, పొలిటీషియన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులే చేసుకునేటటువంటి ఆరోపణలు కనుక మనం గమనిస్తే 1,000 కోట్లు చేతులు మారినట్టు మనకు తెలుస్తున్నది. అందుకే కదా ఇప్పుడు ఆ ఇంజనీర్ ఇంట్లో అన్ని దొరికినాయి. ఒక ఇంజనీర్ ఇంట్లోనే అన్ని దొరికితే ఇంకా మనం ఏమనాలి, ఆ శాఖ మంత్రి ఇంట్లో ఎన్ని ఉండాలి, ముఖ్యమంత్రి ఎన్ని ఇంట్లో ఉండాలని ఒక కామన్ మ్యాన్ కూడా ప్రశ్నిస్తాడు. నేను ప్రశ్నించాల్సిన అవసరం లేదు కదా. ఏదైతే ఇప్పుడు విద్యారంగం మీద డబ్బు ఖర్చు పెడితే, ఇప్పుడు ఇవాళ ఒక ప్రాజెక్ట్ మీద డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎట్లా అంటే పొలిటికల్గా పదవిలోకి వచ్చినటువంటి ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా చేస్తున్నది ఏమిటి అని అంటే, ఒకే వ్యక్తికి గనక ఎక్కువ డబ్బు ఇస్తే ఆ వ్యక్తి నాకు కొంత పర్సెంటేజ్ ఇస్తే ఇబ్బంది లేకుండా నేను పెట్టినటువంటి ఖర్చు పోను, నాకు అదనంగా నాకు డబ్బు సమకూరుద్ది అనేటటువంటి ఆలోచనతో ఏదైతే బడ్జెట్లో ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు విద్యారంగానికి పెట్టాలో అది పెట్టట్లేదు. విద్యారంగానికి పెడితే ఏమవుద్దండి, ఏమవుద్ది అంటే క్వాలిటీ డెవలప్ అవుద్ది, స్కిల్ డెవలప్ అవుద్ది, విలువలు డెవలప్ అవుతాయి, వాళ్ళ జాబ్కి సెక్యూరిటీ ఉండదు సార్. అప్పుడు మళ్ళీ అప్పుడు ఏమవుద్ది అంటే తల్లిదండ్రుల జేబుల్లోకి డబ్బులు వస్తాయి. తల్లిదండ్రుల జేబుల్లోకి డబ్బులు రావటం కాదు కదా వీళ్ళ ఎజెండా. వీళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ జేబుల్లోకి డబ్బులు రావాలి. ఇంకొక ప్రమాదం మీరు అన్నది ఏమిటి అంటే, సమాజం జ్ఞానవంతమైనప్పుడు ఇట్లాంటి ఎజెండా ఉన్నటువంటి పొలిటీషియన్స్ని వాళ్ళు ఎన్నుకోరు, ఆదరించరు, తృణీకరిస్తారు. కాబట్టి వీళ్ళు జ్ఞానవంతులు కాకూడదు. ఇదే రాబర్ట్ కియోసాకి చెప్పినటువంటి కాన్స్పిరసీ ఆఫ్ ద రిచ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ పేరు తీసుకొని కానీ సార్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇక్కడ గవర్నమెంట్స్ అవే చేస్తున్నాయి సార్ పక్కా. అంటే నేను చేస్తున్నాయి అని నేను ఏదో ముద్ర వేయదలుచుకోలేదు, కానీ చేయకపోతే ఆ అభివృద్ధి వచ్చేది కదా అని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. అంటే ఈ లెక్కన పోస్ట్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి అందరూ ఇదే చేస్తూ వస్తున్నారు అనమాట. అందుకే మన దగ్గర ఎడ్యుకేషన్ డెవలప్ అంటే అంతో కొంత ఆ రోజులు బాగుండే అని ఆ రోజుల్లో బతికిన వాళ్ళైతే చెప్తారండి. ఎందుకు అంటే అప్పుడు ఉపాధ్యాయులు బోధించిన వాళ్ళు, ఆ బోధింపబడ్డటువంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ చేత టీచ్ చేయబడ్డారో వాళ్ళు ఎదిగారు కదా, సమాజాన్ని ఇంత నాశనం చేయలేదు కదా కదా. అంటే అప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ కానీ, టీచర్ కానీ, విద్యా వ్యవస్థ కానీ, విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఇంత చెడిపోయిన వాళ్ళు మాత్రం కాదు అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. చెడు ఉంది, ప్రతి సమాజంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఇదే ఈ సమాజం అనేది ఇప్పుడు ఈ సీసా అంటాం కదా, ఎగుడు దిగుడు అంటాం కదా. అంటే ఒక్కొక్క సమాజంలో మంచి కొంత పెరిగిపోతూ ఉంటుంది, కొంచెం తగ్గుతూ ఉంటుంది. నేను నా నిర్వచనం చెప్తాను సమాజం గురించి ఏంటంటే, అందరూ మంచి వాళ్ళు అయితే సమాజంలో ఇదే కైలాసం.
లేదా పరలోకం, అంతే. అంతే కదండి, ఇంకేముంటది అంతే కదా. అందరూ చెడ్డ వాళ్ళు అయితే ఇదే నరకం, అంతే కదా. మంచి చెడులు ఇద్దరు ఉంటారు కాబట్టి ఇది లోకం అంటాను నేను. ఇది లోకం. కాకపోతే కొందరి పీరియడ్లో ఈ మంచి ఎక్కువైతే ఉంటుంది, చెడు తక్కువైపోతూ ఉంటుంది. కొందరి పీరియడ్లో చెడు తగ్గిపోతూ ఉంటుంది, అంటే చెడు పెరుగుతూ ఉంటుంది, అంతే. దానికి నువ్వు బాధ్యుని అయినప్పుడు ఆ మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ పొలిటీషియన్స్ ఎందరి పిల్లలు ఈరోజు యాక్సిడెంట్లలో చనిపోలేదండి కదా. పేర్లు చెప్పాను నేను, తెలుసు సార్, పేర్లు చెప్పాను. కార్ యాక్సిడెంట్లో ఒక పిల్లర్ని గుద్దుకొని ఒక పొలిటీషియన్, ఒక విద్యావేత్త కొడుకు చనిపోయాడు, అంతే కదా. ఇంకొక పొలిటీషియన్ కొడుకు ఎక్కడో ORR మీద చనిపోయాడు, ఇంకొక పొలిటీషియన్ రాజీవ్ రహదారి మీద చనిపోయాడు. వీళ్ళందరూ ఇక్కడ అనుభవించట్లేదా ఇది? అంతే కదా. దే ఆర్ సపోజ్ టు పే, దే ఆర్ పేయింగ్ బ్యాక్. వై ఆర్ వీ పేయింగ్ బ్యాక్? వై ఆర్ కామన్ సిటిజన్స్ పేయింగ్ బ్యాక్? మేము ఎందుకు సఫర్ అవుతున్నాం మరి? నేనేమంటానంటే, ఇప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములది చెప్పాను చూసారా, అంటే నీకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. నీలో ఒక విచక్షణ అనేది ఉంది, ఆ జ్ఞానం అనేది ఉంది. దాన్ని నువ్వు సప్రెస్ చేసినప్పుడు నువ్వు సప్రెస్ అవుతావు. ఆ హెచ్చరికని నువ్వు విన్నప్పుడు నువ్వు బాగుపడతావు, అంతే. ఇది కూడా మనం అంటే మన వెన్ యూ బ్లేమ్, బిఫోర్ యూ బ్లేమ్ ద సొసైటీ, ఆల్సో ట్రై టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. నన్ను నేను ఎంత చెడగొట్టుకుంటున్నాను అనేది కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తర్వాత బ్లేమ్ చేస్తే కరెక్ట్ ఉంటుంది అంటారు. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా మీరు చెప్పినవి ఇవన్నీ ఆల్ గోల్డెన్ వర్డ్స్. చాలామందికి తెలుసు కూడా ఇది చేయాలి అని చెప్పేసి. అట్లీస్ట్ మన ఈ గంటన్నర పాడ్కాస్ట్ వల్ల ఓ 10 మందికి కూడా హెల్ప్ అయితే చాలా హ్యాపీగా ఉంటాను సార్ నేను. తప్పకుండా అండి. నేను ఒకటే కోరుతున్నాను, రావాల్సినటువంటి మార్పు గురించి దయచేసి సమాజం ఆలోచించాలి. ఖచ్చితంగా విద్యార్థులు, యువత ఆలోచించాలి. ఎందుకంటే మన దేశం ఇప్పుడు చాలా యంగ్ కంట్రీ ప్రపంచం మొత్తంలోనే. ఈ యంగ్ ఏజ్లో మనం కొంచెం మనల్ని మనం రెస్పాన్సిబుల్గా కనుక మనం తయారు చేసుకున్నట్టయితే ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చు. ఒకప్పుడు అన్నారు చూసారా విశ్వగురువు అనేది, ఇది నాకైతే విశ్వగురువుగా భారతదేశం ఆవిష్కరించే అవకాశం ఇప్పుడు ఉంది అనే నమ్మకం కలుగుతుంది. ఎప్పుడది? ఇప్పుడు ఉన్నటువంటి యువత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, రిస్క్ తీసుకున్నప్పుడు, సమాజాన్ని మార్చే రిస్క్ తీసుకున్నప్పుడు. పాలిటీషియన్స్తో సాధ్యం కాదండి ఇది. ఓకే, ఇది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నంతకాలం ఈ విద్యా వ్యవస్థతో కూడా ఈ మార్పు రాదు. ఈ పాలిటీషియన్ని, ఈ విద్యా వ్యవస్థని మార్చేటటువంటి దిశలో ఇప్పటి యువత ఆలోచించినప్పుడు తప్పకుండా ఒక సుసంపన్నమైనటువంటి ఒక వ్యవస్థ మన దేశంలో తప్పకుండా ఒక విశ్వగురువుగా మనం ఆవిష్కరింపబడతాం. మళ్ళీ ఒక పునర్నిర్మాణం, ఒక నలంద, ఒక తక్షశిల, ఇలాంటి సంస్థలు అంటే ఫిజికల్గా రాకపోయినా కూడా అట్లాంటి సంస్థల్లో నుంచి వచ్చినటువంటి ఏదైతే భావజాలం ఉందో, బాధ్యత ఉందో, అలాంటి భావుకత ఉందో అది తప్పకుండా ఆవిష్కరించబడుతుందని నేను నమ్ముతున్నాను. అలాంటి సమాజం రావాలి, అలాంటి యువత నేనుండగా రావాలని నేను కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటాను సార్. చాలా అంటే మీరు మీతో మాట్లాడిన తర్వాత 10 ఏళ్ళలో వస్తుందని కానీ నాకు ఒక్కసారిగా ఆశ పుట్టింది. అరే సరే, నేనేమనుకున్నా ఈ లైఫ్ టైంలో అవ్వదు అనుకున్నా. 10 ఏళ్ళలో ఎప్పుడైనా రావచ్చు అంటున్నాను. 10 ఏళ్ళలో మాత్రం వస్తుందనే నమ్మకం ఉంది నాకు. ఇట్ హ్యాస్ టు, అంటే కాలం అనేది ఒక మార్పును తీసుకొస్తుంది. అంటే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ద టైం అంటారు కదా. టైమ్ ఈజ్ మెంట్ ఫర్ చేంజ్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఈ అణచివేత, ఈ మభ్యపెట్టడం అనే పరిపాలనలు జరుగుతున్నాయో వీటిని ఎల్లకాలం ప్రజలు భరించలేరు, సహించలేరు. ఒక పీక్ పాయింట్ వస్తుంది దేనికైనా కూడా, చరిత్రని. అందుకే నేనేమంటాను అంటే డైజెస్ట్ ద పాస్ట్. గతంలో జరిగినటువంటి చరిత్ర నేపథ్యంలో జీర్ణం చేసుకుందాం. ఓకే, డ్రీమ్ ద ఫ్యూచర్. ఇప్పుడు నేను చెప్పేది ఒక మార్పు వస్తుంది అని డ్రీమ్ చేద్దాం. డైజెస్ట్ ద పాస్ట్, డ్రీమ్ ద ఫ్యూచర్ అండ్ డిసైడ్ ద ప్రజెంట్. ఇప్పుడు ఒక డెసిషన్ మనం కరెక్ట్గా తీసుకుంటే డెఫినెట్గా డ్రీమ్ ఆవిష్కరించబడుద్దని నేను నమ్ముతాను. డాక్టర్ పరంజ్యోతి గారు, నేను నిజంగా చెప్పలేను, డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ చాలా చాలా మంచి వాక్యాలు చెప్పారు సార్. ఖచ్చితంగా మార్పు రావాలని, మార్పు వస్తుందని మీతో మాట్లాడిన తర్వాత నాకు కూడా ఆలోచన మారింది సార్. పాజిటివిటీ పెరిగింది. అంటే ఈ వయసులో కూడా ఇంత పాజిటివ్గా ఉన్నారు సార్ అంటే ఇంకా జెన్జీ ఎంత నేర్చుకోవాలి మీ నుంచి చెప్పండి. ఇలాంటి పీపుల్ షుడ్ కమ్ అవుట్ అండ్ స్పీక్ అన్నారు. దట్ ఈస్ వాట్ యూ హవ్ డన్ నౌ. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎన్నో చోట్ల ఇంకా ఇలాంటి టాక్స్ జరగాలి సార్.
షూర్లీ విల్ బి రెడీ. యా సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ హరీష్. ఐఎమ్ ఇన్స్పైర్డ్. మీరు తీసుకున్న టాపిక్కి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.